సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. మనము చూస్తున్నాం, ఎక్కడ అయినా సరే పోలీస్ విభాగం, పోలీస్ కూడా ఎవరైతే ఉంటారో వారు పుస్తకం, వారిలో స్పెషల్ టాలెంట్ ఉంటుంది. వారు కష్టపడి చదువుకొని ఫిజికల్ గా రకరకాల ఈవెంట్స్ అటాచ్ చేసి వారి యొక్క ఉద్యోగాలు సాధిస్తారు. అయితే వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి ఎస్ఐ. తను ఎస్ఐ, కానీ ఏదైతే విధి నిర్వహణలో ప్రజల పట్ల సేవాగుణం అయితేంది, నేరస్తుల పట్ల కఠినాత్మకం అయితేంది, అన్నీ ఓకే, కానీ తనలో ఇంకో స్పెషల్ టాలెంట్ ఉంది. తను ఒక కవి, రచయిత, తర్వాత ఒక గాయకుడు, తన యొక్క అంతేకాదు క్రీడాకారుడు. క్రీడల్లో ఈవెంట్స్ సాధించాడు, మెడల్స్ కొట్టాడు. తన యొక్క గాత్రంతో ఎంతోమంది అలరించాడు. తన యొక్క టాలెంట్తో ఆ యొక్క మానసిక కౌన్సిలింగ్ మస్తు చాలామంది ఎంతోమంది నేరస్తుల్ని మార్చాడు. అసలు ఎలా ఇవన్నీ ఒకే వ్యక్తికి ఇవన్నీ ఎలా సాధ్యమైంది, అసలు ఎవరా వ్యక్తి, ఏంటి ఆయన స్పెషల్ టాలెంట్ అనే విషయాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగులు అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఎస్ఐ, తను మిర్యాల దుర్గారెడ్డి. తను కేవలం ఎస్ఐతోనే కాదు, తను కవి, రచయిత, ఆటగాడు, పాటగాడు, అన్ని రకాలుగా. ఈరోజు ఈ స్కూల్లో ఏదైతే గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకి కౌన్సిలింగ్ చేయడానికి గవర్నమెంట్ పాఠశాల యొక్క దాంట్లో ఉన్న స్థితిగతులు, ఆ యొక్క ప్రయోజనాలు ఏంటో చెప్పని కోసం ఇక్కడికి వస్తున్నాను తెలిసి మనం ఇక్కడికి వచ్చాము. ఈ క్రమంలోనే సార్కి ఎందుకు ఇంత పేరు వచ్చింది, అసలు ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన అందుకున్న అవార్డ్స్ లేవు, రివార్డ్స్ లేవు అని తెలుస్తుంది. ఆ వివరాలు మొత్తం సార్ని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ ఏంటి సార్, మీరు జనరల్గా ఎస్ఐ అంటే స్టేషన్లో ఉంటారు, మామూలుగా వచ్చిన కేసులు రిసీవ్ చేసుకొని ఇది చేస్తుంటారు. ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ ఏంటి సార్, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మా యొక్క ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం వివరంగా చెప్తారు. మాది ఇందుగుల గ్రామం, మాళ్లపల్లి మండలం. గతంలో తిప్పర్తి మండలం ఉండేది, ఉమ్మడి నల్గొండ జిల్లా. అయితే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మిర్యాల వెంకటరెడ్డి అని పౌరాణిక కళాకారుడు. ఆయన మా ఇంట్లో హార్మోనీలు, డోలకులు, తబలాలు ఇవన్నీ ఉంటుండే. ఆయన ద్వారా మేము చిన్నగా అప్పుడు రిహార్సల్స్ అవి జరుగుతుంటే దాన్ని బట్టి మాకు కూడా కళ మీద ఇంట్రెస్ట్ కలిగింది. నేను ఇదే స్కూల్లో 7th వరకు చదవడం జరిగింది. తర్వాత 8th నుంచి 10th వరకు మాళ్లపల్లి స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ మిర్యాలగూడ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ చదవడం జరిగింది. డిగ్రీ నల్గొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనే డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ఎంఏ చేయడం జరిగింది. ఎల్ఎల్బి కూడా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నందు చేయడం జరిగింది. ఎంఏ ఎల్ఎల్బి చేసి ఉన్నాను నేను. చిన్నప్పటి నుంచి ఇట్లా కళలు ఇవన్నీ సమాజం చూస్తూ, సమాజంలో జరుగుతున్న ఈ అన్యాయాల గురించి, వాటి గురించి, సామాజిక అంశాల మీద చిన్నప్పటి నుంచే పాటలు, 7th క్లాస్ నుంచి పాటలు రాయడం, కవితలు రాయడం ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉన్నాయి. అయితే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు నేను 89లో రావడం జరిగింది. 89లో కానిస్టేబుల్గా వచ్చాను నేను. వచ్చిన తర్వాత వివిధ క్రమాలుగా ఇప్పుడు ఎస్ఐ అయినాను. ఇప్పుడు మొన్న కొత్త సంవత్సరం జనవరి నుంచి. అయితే అప్పుడు ఈ నక్సలైట్ విషయంలో బాగా మన దగ్గర ప్రచారం జరుగుతుంది. నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉంది. అప్పుడు 93 ఆ సమయంలో రాజ్య నాయక్ అని ఆయన మధ్యమడికి వెళ్ళాడు. మధ్యమడికి వెళ్ళినప్పుడు అతన్ని నక్సలైట్ చంపేయడం జరిగింది. ఆ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, పై అధికారులు అందరూ చర్చించి దీనికి ఏం చేయాలి, ఏంది అనే ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఒక కళా బృందం, మనకు కూడా వీళ్ళకి ఇప్పుడు గద్దరు వాళ్ళంతా కళా బృందాలు ఉన్నాయి, దాని ద్వారానే నక్సలిజానికి యువత మొత్తం ఆకర్షితులైపోతున్నారు,
కాబట్టి మన పోలీసు డిపార్ట్మెంట్లో కూడా ఒక కళా బృందం ఉండాలి అని కళాకారులను వెతకటం మొదలుపెడితే నేను ఆల్రెడీ చిన్నప్పటి నుంచే కళాకారుని కాబట్టి నా పేరు తీసుకొని నన్ను ఆ టీంకి అధ్యక్షునిగా చేసి ఈ కళా బృందం స్థాపించాలి, దీనికి ఎట్లా అని చెప్పి ఎస్పీ శివధరెడ్డి గారు ఉండే ఇప్పుడు ఇంటెలిజెన్స్ తెలంగాణ చీఫ్ వారు ఆ సార్ ఉండి పిలిపించారు. నన్ను పిలిపించి వేవలపల్లిలో చేస్తున్నాను నేను అప్పుడు డ్యూటీ. పిలిపించి ఒక కళా బృందం స్థాపించాలి మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. ప్రజలకు ఈ రాజకీయ నాయకులు చంపడం, ఈ బస్సులు కాల్చేయడం, ఈ ప్రభుత్వ ఆస్తులు కాల్చేయడం, నక్సలైట్ చేస్తున్న విధ్వంసాల మీద మనం ప్రజలకు అవగాహన చేసి ఆ యువతని ఆ నక్సలిజం వైపు పోకుండా మనం ఆపాలి అని చెప్పి వారు శివరెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్తేప్పుడు జిల్లాలో ఉన్న కళాకారుల మొత్తం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మంచి మంచి కళాకారులని ఒక 50 మంది వచ్చారు ఇంటర్వ్యూకి. వస్తే ఒక 10 మందిని మంచి కళాకారులని, అందులో గోపయ్య, పాష, శేఖరు, తర్వాత మన ఊరి నుంచి కూడా మరి కోడూరు భిక్షం గారని మంచి కళాకారుడు, వాళ్ళ కొడుకు కూడా కోడూరు వెంకన్న గారు కూడా ఆ కళా బృందంలో వచ్చాడు. పందిరి జాని అని ఇప్పుడు పందిరి సైజులని మంచి మన కళాకారుడు, వాళ్ళ తమ్ముడిని జానిని కూడా ఆ టీంలో నేను అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాత కుక్కడానికి చెందిన సత్యం అని, షారి అని హుజూర్ నగర్ చెందిన అతను, గోపయ్య, పాష అని కేటీఆర్ఆర్ చెందిన వాళ్ళని, మొత్తం ఒక 10 మందిని మంచి మంచి కళాకారులని, డ్యాన్సు, డప్పు, డోలకు, హార్మోనిస్టు అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని ఆ కళా బృందం స్థాపించడం జరిగింది. తర్వాత శివధరెడ్డి గారు కొద్ది రోజులకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. సజ్జనార్ గారు వచ్చారు. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు వారు వచ్చిన తర్వాత వారు ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెట్టి కళా బృందం మంచిగా నడవాలి, ఇది మంచిగా చేయాలి మనం అని చెప్పి మా మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి మాకు కొన్ని సౌకర్యాలు కల్పించి మాకు ఎలాంటి డ్యూటీలు లేకుండా మాకు చేసి, సార్ ఓన్లీ ఎక్కడ ఊర్లలో ప్రోగ్రాం పెట్టడం, అప్పుడు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా మా ప్రోగ్రాంకు 3000 నుంచి 4000 మంది తగ్గకుండా అట్లా వచ్చేవారు. కొన్ని పాటలు కొన్ని అవి తయారు చేసుకొని వాళ్ళకు యువత నక్సలిజం మళ్ళకుండా వాళ్ళకు ఈ వివరించి ఈ సామాజిక అంశాలు మొత్తం వివరించి అట్లా చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆ సజ్జనార్ గారు వరంగల్లో కూడా రామారావు అని పెద్ద ఉండే ఒక టీం ఆల్రెడీ నడుస్తుంది కళా బృందం, పోలీస్ కళా బృందం, వారిని కూడా పిలిపించి మాకు కొంచెం ట్రైనింగ్ కూడా ఇప్పించి కొంతమందికి అట్లా ట్రైనింగ్ చేసుకొని మేము పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా అప్పుడు సూర్యాపేట ఇవి భువనగిరి జిల్లాలు లేవు, ఉమ్మడి నల్గొండ జిల్లా అన్ని సూర్యాపేట భువనగిరి ఏరియా ఇక్కడ ప్రతి దగ్గర సారా మీద, మహిళలపై జరుగుతున్న అన్యాయాల మీద, తర్వాత చెట్లు కొట్టేస్తారు. ఇప్పుడు పచ్చని వాతావరణం మనకు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కొట్టేస్తారు, ఈ చెట్లని కొట్టొద్దని చెప్పి. తర్వాత మూఢనమ్మకాలు బాగా ఉండేవి. ప్రతి వాళ్ళు వచ్చి ప్రజల్ని మోసం చేసి చిన్న చిన్న ఏలు ముంచితే వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి బంగారం వేస్తే కొత్తగా బంగారం వస్తుందని అట్లా చాలా మోసాలు ఊర్లలో జరుగుతున్నాయి. దాని మీద కూడా సామాజిక అంశాలు ప్లస్ నక్సలిజం మీద కూడా అన్ని ప్రోగ్రామ్స్ జిల్లా మొత్తం తిరుగుతూ మేము ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా వరకు మేము మా ప్రోగ్రామ్స్ వల్ల కన్న తల్లి పిలుస్తుంది, పల్లె తల్లి పిలుస్తుందని సజ్జనార్ గారు పెట్టిన ప్రోగ్రామ్స్ వల్ల చాలామంది మిలిటెంట్స్ నక్సలైట్లు ఒక 109 మంది లొంగిపోవడం జరిగింది. ఆ సందర్భంలో నక్సలిజం వద్దని చెప్పి మా పాటలకు ఆకర్షితులై మా మాటలు నమ్మి వాళ్ళు ఇది నిజమే కదా అని ఆలోచించి అట్లా వచ్చి మా దాంట్లో చేయడం జరిగింది. ఆ నక్సలైట్ మీద చిన్న పాట రాశాను నేను. ఆ పాట ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాను. అన్న అన్నంటావు గన్ను అంటావు, అన్న అన్నంటావు గన్ను అంటావు, కన్ను మెన్నుగానకుండ కనబడ్డోళ్ళగాల్చుతుంటావు, నీ ఆశయాలేమిటో వివరించు ఓ ఎల్లా, సిద్ధాంతాలేమిటో తెలియజెప్పు అడివల్లా, బస్సులేమో కాల్చినావు బిల్డింగులు కూల్చినావు, బస్సులేమో కాల్చినావు బిల్డింగులు కూల్చినావు, ప్రజల ఆస్తినే నీవు మసిబూడిద చేసినావు, నీ ఆశయాలేమిటో వివరించు అడివల్ల, సిద్ధాంతాలేమిటో తెలియజెప్పు అడివల్ల, అన్నంటావు గన్ను అంటావు, కన్ను మెన్నుగానకుండ కనబడ్డో నిగాల్చుతుంటావు అని ఇట్లా నేనే రాసా. నేను పాటలు రాస్తుంటా, కవితలు రాస్తుంటాను, నాటికలు కూడా ఆకలి బాధలు, ఆడబ్రతుకు అని రాసి ఇందుగుల మిర్యాలగూడెం అక్కడక్కడ ప్రోగ్రామ్ చేసి చాలా అవార్డులు కూడా మేము తీసుకోవడం జరిగింది. ఆడవాళ్ళ మీద జరుగుతున్న వరకట్నానికి వ్యతిరేకంగా ఆడబ్రతుకనే నాటిక, ఆకలి బాధలని మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, బూర్జువా వాళ్ళని ఎట్లా దోపిడీ చేస్తున్నారు, ఈ సేట్లు అనే వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు, మిత్తిలు ఇచ్చి ఎట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని దగ్గర డబల్ ఎట్లా వసూలు చేస్తున్న దాని మీద కూడా ఆకలి బాధలనే నాటిక రాసినాం. మన గ్రామస్తులు, హిందువుల గ్రామస్తులు దాంట్లో మొత్తం పాత్రలు కూడా పోషించారు. వాళ్ళంతా మేము మిర్యాలగూడెం, నల్లగొండ, భువనగిరి చుట్టూ ఏరియా మొత్తంలో కూడా ఈ నాటిక ప్రదర్శించి చాలా అవార్డులు కూడా మేము పొందడం జరిగింది.
మొత్తం మీద మీరు ఎక్కడైతే అన్యాయాలు జరుగుతాయో అక్రమాలు జరుగుతాయో వాటి మీద ఇండైరెక్ట్ గా వాళ్ళ మనసుల్ని వాళ్ళని మార్చేటందుకు కోసము మీరు ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది. అవును. అయితే ఇంకా మీరు ఏమేమి పాటలు రాశారు, ఎలాంటి ఆ యొక్క పాటలకి ఎలాంటి ఆదరణ లభించింది? నేను ఈరోజు చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ చెట్లు మనకు కార్బన్ డైఆక్సైడ్ పీల్చి మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. అలాంటి చెట్లని అలా మొత్తం ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తాం. ఆ చెట్ల మీద కూడా నేను పాట రాయడం జరిగింది. ఆ పాట కూడా మా యొక్క ఐడియల్ ప్రేక్షకుల కోసం ఒకసారి పాడినిపిస్తారా? ఓకే, తప్పకుండా. చెట్లనే మనకు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తున్నాయి. కన్నతల్లి లాంటి చెట్లు. ఆ చెట్లని అలా అందరూ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కొట్టి బొగ్గులాగా తయారు చేసుకొని దీనికి వాడుకోవడం చేస్తున్నారు. దానివల్ల మన జీవన ప్రమాణం అనేది, జీవనశైలి అనేది తరిగిపోతుంది. అది ఎవరు గుర్తిస్తలేరు. ప్రభుత్వాలు కూడా దానికి ఎలాంటి కూడా చట్టాలు పెట్టి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. చెట్టేరా నీతో బుట్టువురా, చెట్టేరా నీతో బుట్టువురా, చెట్టు కూల్చబోకురా బ్రతుకు కాల్చుకోకురా, చెట్టు కూల్చబోకురా బ్రతుకు కాల్చుకోకురా, చెట్టేరా నీతో బుట్టువురా, పురిటి గుడ్డుగా పుట్టి గుక్క పెట్టి ఏడ్చునప్పుడు, పురిటి గుడ్డుగా పుట్టి గుక్క పెట్టి ఏడ్చునప్పుడు, ఊయలనై నిన్ను ఊపి నిద్రబుచ్చుతుందిరా, ఆకలితో నీ ప్రేవులు ఆవురావురన్నప్పుడు, పండు అయి కాయయి కడుపు నింపుతుందిరా, చెడుగాలి తను పీల్చి ప్రాణవాయు నీకిచ్చి కొవ్వొత్తిల నీకు జీవం పోస్తుందిరా, చెట్టు కొట్టబోకురా మట్టి పాలు కాకురా, చెట్టు కొట్టబోకురా మట్టి పాలు కాకురా, చెట్టేరా నీతో బుట్టువురా, చెట్టు కూల్చబోకురా బ్రతుకు కాల్చుకోకురా, చెట్టు కూల్చబోకురా బ్రతుకు కాల్చుకోకురా, వ్యవస్వేదతో నువ్వు ఉన్నప్పుడు కాడి అయి మేడి అయి తోడు నీడ అవుతుంది, అలిసిపోయి వచ్చినప్పుడు విశ్రాంతి ఇచ్చునప్పుడు మంచమై ఇల్లు అయి నీ సేద తీరుస్తుంది, వయసుడిగి పోయినప్పుడు ముసలితనం వచ్చినప్పుడు చేతికర్ర అయ్యి నీ చేదోడుగా ఉంటుంది, కట్టె కొట్టబోకురా కష్టాల పాలు కాకురా, కట్టె కొట్టబోకురా కష్టాల పాలు కాకురా, చెట్టేరా నీతో బుట్టువురా, చెట్టు కూల్చబోకురా బ్రతుకు కాల్చుకోకురా, ఎండలో తను ఎండి నీడ నీకు ఇస్తుంది, వానలో తని తడిసి గొడుగుల కాపాడుతుంది, ఎండలో తను ఎండి నీడ నీకు ఇస్తుంది, వానలో తను తడిసి గొడుగుల కాపాడుతుంది, వరదలు వచ్చినప్పుడు గాలులు వీచినప్పుడు అడ్డుపడి ఆపదలో ఆదుకునే అమృత వర్షిణి, చనిపోయిన తరువాత నిన్ను కాల్చు కాష్టమై రుణం తీర్చుకుంటుంది తనను పెంచమంటుంది, రుణం తీర్చుకుంటుంది తనను పెంచమంటుంది, చెట్టు నాటుకుందాము చెరువు నింపుకుందాము, చెట్టు నాటుకుందాము చెరువు నింపుకుందాము, చెట్టేరా తోబుట్టువురా, చెట్టేరా తోబుట్టువురా, చెట్టు కాల్చబోకురా చెట్టు కూల్చబోకురా, చెట్టు కూల్చబోకురా చెట్టు కాల్చబోకురా, చెట్టేరా మనతో బుట్టువురా. సార్, అసలు మీరు ఎంత అద్భుతంగా రాశారంటే, ఈ యొక్క పాట విన్నవాళ్ళు కానీ అది చూసిన వాళ్ళు కానీ చెట్టు మీద చెయ్యేద్దామంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంత అద్భుతంగా రాశారు చెట్టు గురించి. అందరికి తెలిసినప్పటికీ కూడా ఎవరు ఇలాంటి చేయలేరు. మీరు రాసిన పాట రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా అద్భుతంగా. సమాజాన్ని మొత్తానికి కూడా ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, ఎవ్వరు కూడా చెట్లను పెంచాలి కానీ చెట్లను ఉన్న చెట్లను కూల్చుకోవద్దు. మన ఆరోగ్యం మనమే
అని ఆక్సిజన్ లేకుండా చేసుకోవడం. ఇలా కొన్ని రోజులు పోతే ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి, ఇప్పుడే కొనుక్కుంటున్నాము, ఇంకా కొన్ని రోజులు పోతే ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కొన్ని దేశాలు చూసిన చెట్లు లేకుండా వాళ్ళు ఇలా పడే బాధలు, వచ్చే జబ్బులు ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇప్పుడు కరోనా కూడా వచ్చింది, కరోనా కూడా మంచి ఆక్సిజన్ దొరికితే కరోనా ఏం చేయలేకపోయింది. మరి ఆక్సిజన్ లేని ప్రదేశాల్లో ఇప్పుడు అమెరికా ఉంది, అక్కడ ఉంది, వాళ్ళ వేప చెట్లు లేవు. మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు, వేప దాన్ని తీసుకుందామని ఐడియా చేస్తున్నారు. మన వేప చెట్టు ఎంత మంచిది, మనకు ప్రతి దానికి ఆరోగ్యం ఇచ్చి అన్ని ఇచ్చి మనకి ఎన్నో మందులలో కలుస్తుంది, అన్నిట్లలో వస్తుంది. కాబట్టి చెట్టు ఈ సందర్భంగా నేను చెట్టు ఎవ్వరు కొట్టొద్దు, చెట్టు పెంచండి, పెంచకుంటే మీరు పెంచలేకుంటే ఊకోండి, కానీ ఉన్న చెట్లని కొట్టొద్దు అని చెప్పి నేను అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరపున. అంటే సార్ జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ జనరల్ వచ్చే కేసులు ఉంటాయి. అసలు ఈ సామాజిక చైతన్యం ఈ ప్రజల్ని మేల్కొల్పాలి అసలు ఎందుకు అనిపించింది మీకు? ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే నేను కొన్ని సంఘటనలు చూశాను. పోలీస్ స్టేషన్లో కారు మీద ఒక ప్యాంట్ వేసుకొని, తెల్ల ప్యాంట్ తెల్లంగా వేసుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని వస్తే ఆయనకు ఒక గౌరవం లభిస్తుంది. ఒక మామూలు రైతు, ఆ రైతు వస్తే అతనికి గౌరవం ఏం లేదు. అతను ఏమొస్తుంది, చెప్పులు వేసుకుంటాడు, మామూలు ధోతి కట్టుకుంటాడు, ఒక్కొక్కసారి బనిన్ మీద కూడా వస్తాడు. అట్లా వస్తే వానికి విలువ ఇస్తలేరు పోలీస్ స్టేషన్ లో, వాడిని కూర్చోబెడతలేరు, ఛాయ్ దాపిస్తలేరు, మంచిలు దాపిస్తలేరు. అదే ఎవరో మామూలు వీధి రౌడీ కానీ ఇంకెవరన్నా కానీ రాజకీయ నాయకుడు కానీ వస్తే అతనికి బాగా విలువ ఇస్తారు, బాగా విలువ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి పని చేసి పంపిస్తారు పోలీస్ స్టేషన్ లో. ఆ బాధల నుంచి నాకు రైతు మీద కూడా ఒక పాట రాయాలనే ఆ భావంతో రైతు మీద కూడా రాశాను పాట. రైతుల మీద కూడా రైతులు పడే సాధక బాధకాలు, రైతుల పరిస్థితి పాత రోజుల్లో ఎట్లుంది, ఇప్పుడు రైతు పరిస్థితి ఎట్లుంది. అన్నం పెట్టే రైతని అన్నమో రామచంద్రని ఎందుకు అంటుంటాడు? దేశానికి వెన్నెముక రైతు, జై జవాన్ జై కిసాన్ అన్నారు. అన్నట్టుగా ఆ రైతుని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతనికి ఎన్నో కష్టాలు నష్టాలు, సరి అయిన ధర, గిట్టుబాటు ధర ఇస్తలేరు. అతను పాముల బారిన పడుతున్నాడు, ఎండ బారిన పడుతున్నాడు, వాన బారిన పడుతున్నాడు. అన్ని బడి కూడా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు. ప్రపంచం మొత్తం బంగారం ఉన్నది, డబ్బులు ఉన్నాయి, డబ్బులు తినలేవు, బంగారం తినలేవు, అన్నమేనే తినాలి ఎవరైనా. మరి ఆ అన్నాన్ని పండించే రైతుకు విలువ చేయని ఆ బాధలు కూడా నేను రైతు మీద కూడా పాట రాయడం జరిగింది. వందనాలు వందనాలన్నా ఓ చక్కని రైతా, అన్నదాత కొందనాలన్నా, వందనాలు వందనాలన్నా ఓ చక్కని రైతా, అన్నదాత కొందనాలన్నా. పాటలెన్నో పాడినారు, ఆటలెన్నో ఆడినారు, పసిడి పంటలను మీరు పాటు చేసి పండించారు. గరిసెల నిండా ధాన్యం నిండేనా, ఆ రోజుల్లోనా గరీబు లేకపోయేనా. వందనాలు వందనాలన్నా ఓ చల్లని రైతా, అన్నదాత కొందనాలన్నా. బిచ్చగాండ్లు అచ్చాగాండ్లు, భాగవతం యక్షగానమోళ్ళు, బూడు బూడు కాలవాండ్లు, బూడిగా జంగాల వాండ్లు, ఆకలని ఇంటికి వచ్చినా పెరుగన్నం పెట్టి తోలితివా. మరి అలాంటి గరీబు లేకుండా ఎవరింటికి వచ్చినా కూడా ఆదరించి ఆ పెరుగన్నంతో అన్నం పెట్టిన రైతు మరి అలా అన్నదాతే అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? దీనికి కారకులు ఎవరు? దీనికి ఎవరు బాధ్యులు? అష్ట కష్టాలు పడి అందినంత పంటను తీసి, అమ్మబోతే అడివైపోయే, కొనబోతే కొరువైపోయే, మార్కెట్లో మధ్య దళారీ. ఓ చక్కని రైతా, నీ శ్రమను దోపిడీ చేశాడా. 10 గోళాల బాయి తీసిన ఫలితమే లేకపాయే, బోరు పక్క బోరు వేసిన భారమే మిగిలిపాయే, చుక్క నీరుగా నారదాయే. నువ్వెన్ని కష్టాలు పడినా మొక్కలన్నీ మాడిపోయాయా,
వందనాలు వందనాలన్నా ఓ చక్కని రైతా అన్నదాత కొందనాలన్నా విత్తనాల్లో కల్తీ చేసిరి, పురుగు మందులో కల్తీ చేసిరి, ఎరువుల్లో కల్తీ చేసిరి, సరుకుల్లో కల్తీ చేసిరి, అన్నిట్లో కల్తీ చేసిరి. ఈ వ్యాపారస్తులు నీ బతుకును గల్తీ చేసిరి. వందనాలు వందనాలన్నా ఓ చల్లని రైతా అన్నదాత కొందనాలన్నా కరువు మీద కరువులొచ్చి కృష్ణమ్మకు కష్టాలొచ్చి ఒట్టిపోయి ఒట్టిదయ్యి ఆలు మట్టి అడ్డామొచ్చి పరవళ్ళు దొక్కే కృష్ణమ్మ పగుళ్ళు బట్టిపోతుందా వందనాలు వందనాలన్నా ఓ చక్కని రైతా అన్నదాత కొందనాలన్నా ఎండాకాలం రానే లేదు ఏరులన్నీ ఎండిపోయే వానకాలం పోనే లేదు వర్షాల జాడే లేదు గొంతులన్నీ ఎండిపోయి ఈ పేద ప్రజలు గోదావరి రావాలంటున్నారు గోదావరి రావాలంటున్నారు. ఏంటి సార్ ఇప్పుడు ఈ రైతుల గోస ఈ మీరు ఓన్గా లీనమై చేసినట్టున్నారు. బేసిక్ నేను కూడా ఒక రైతు బిడ్డని, నాకు కూడా కొంత ల్యాండ్ ఉంది, ఇందుగుల దగ్గర ఉంది, చెరుపల్లి దగ్గర ఉంది. నేను కూడా డ్యూటీ లేని సమయంలో వచ్చి పారబట్టుకొని పాదులు చేయటం, తర్వాత నాగలు కూడా కొండ నేను ఇప్పటికి మంచిగా వేస్తాను. నాగలు చక్కగా వేస్తాను నేను. చిన్నప్పుడు గొడ్లను కూడా కాసినాం మేము. చిన్న నాటి నుంచి స్థితిగతులు ఉన్న వాళ్ళకి ఏం కాదు, మామూలు పరిస్థితి, రైతు కుటుంబం, మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చినాము. చిన్నప్పటి నుంచి వ్యవసాయం మొత్తం బాగా తెలుసు మాకు. మోటార్ తోలేది కూడా తెలుసు మాకు. మోటార్ తోలటం చూసినాం. ఇప్పుడు మోటార్లు ఎక్కడు అన్ని మోటార్లు వచ్చేసి ఇప్పుడు కరెంట్ మోటార్లు. ఆ మోటార్ తోలటం కానీ అట్లా వ్యవసాయం చూసినాం కాబట్టి ఆ బాధలో లీనమై ఆ సాధక బాధకాలు రైతులకు ఏముంటాయి అనేది నాకు తెలుసు కాబట్టి నేను సొంత రైతును కాబట్టి ఆ పాట రాయడం. వృత్తి ఒకటే కాకుండా ప్రవృత్తి వ్యవసాయంతో చేస్తున్నారు కాబట్టి ఆ రైతు యొక్క గోస, బాధ, ఆవేదన అంతా మీరు పాట రూపంలో అయిపోయింది. మొత్తం మీద అసలు మీరు టచ్ చేయని అంశం అంటూ లేనట్టున్నది. ఇంకా ఏమేం చేశారు సార్? ఇక ఆడపిల్లల మీద కూడా, ఆడపిల్లలు అమ్ముకోవడం చేయడం దేవుడి కొండ ఏరియాలో బాగా జరుగుతుంది. వాళ్ళ పైన జరిగే దౌర్జన్యాలు వాటి గురించి కూడా పాటలు రాయడం జరిగింది. మహిళల మీద జరుగుతున్న అన్యాయాల గురించి, యువత చనిపోవడము, మోసాలు చేయటము, వాళ్ళని వరకట్నం వేధింపులు చేయటము, చిన్న పిల్లల్ని అమ్ముకోవడం, బాల్య చిన్న ఆడపిల్లల్ని అట్లా జరుగుతున్న క్రమంలో కూడా వాటి మీద కూడా పాటలు రాయడం జరిగింది. ఓకే సార్, మీకు మీ ఆవేదన ఇదంతా పాట రూపంలో చేస్తున్నారు. మీ పై ఆఫీసర్ల కోఆపరేషన్ ఎలా ఉండేది? మా పై అధికారులు చాలా బాగా సహకరించారు నాకు. నేను దుర్గారెడ్డి వచ్చిందంటే నేను సజ్జనార్ గారు కానీ, ఇప్పుడు శివధరెడ్డి గారు కానీ, అంత పెద్ద స్థాయిలో ఇప్పుడు స్టేట్ చీఫ్ ఇంటెలిజెన్స్ శివధరెడ్డి గారు, సజ్జనార్ గారు ఆర్టీసీ ఎండి అయినా కూడా నేను పోతే నన్ను కూర్చోబెట్టి మాట్లాడతారు. ఒక కళాకారునిగా బాగా గౌరవిస్తారు. పోలీస్ కంటే కానిస్టేబుల్ అనేది చూడు వాళ్ళంతా పెద్ద స్థాయిలో వద్దు సార్, నేను కూర్చొని మీ ముందర మీకు కూర్చొనే స్థాయి కాదు, నేను కానిస్టేబుల్ ని, మీరు ఐపీఎస్ ఆఫీసర్, డీజీ గారు, డిఐజీ గారు మీరు అంటే కూడా లేదు దుర్గారెడ్డి నువ్వు కూర్చోవాలి, కళాకారునిగా నేను గౌరవిస్తామని చెప్పి వాళ్ళు మంచి గౌరవం ఇచ్చి నాకు ఏదంటే అది పని, ఏదైనా సొంత పని ఉంటే కూడా వాళ్ళు చేసి పెట్టడం కూడా జరిగింది ఎన్నో సందర్భాలు. కళకున్న గౌరవం, కళకున్న గౌరవం, ఆ కళతోనే ఈ పోలీస్ గా వాళ్ళు ఏం కాదు, కళతోని ఆ కళ అనేది కూడా కొంతమందికే వస్తుంది. 1,00,000 మందిలో ఒకరిద్దరికే ఆ కళ అనేది అబ్బుతుంది. అది మా నాన్న ద్వారా, మా ఇంట్లో చిన్నప్పటి నుంచే ఆ ఇన్స్ట్రుమెంట్లు అయినా చూడడం వల్ల అట్లా నాకు వచ్చింది. అంటే మీ నాన్నగారు కళాకారుడు చెప్తున్నారు. సురభి కళాకారుడు మా నాన్నగారు, పౌరాణిక కళాకారుడు. ఆయన హార్మోని అవన్నీ చూసేది. మా నాన్నగారు పాడిన పద్యం కూడా ఒకటి చిన్నది జ్ఞాపకం ఉంది. చెప్పండి సార్. పద్యం కూడా ఇప్పుడు పాడి చేశాను. అది హరిశ్చంద్ర కాటిసేను. అందులో మా నాన్నగారు పాడుతుంటే సరే తప్పు ఒప్పు అంత మంచిగా కాకుండా కూడా సరే అప్పుడు పాడితే ఇప్పుడు మా నాన్నగారు పాడేది బాగా.
భక్తయో పదయాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి పావన క్షేత్రములవాసి పావన క్షేత్రములవాసి వారణా పద్యాలు కానీ ఈ పాటలు కానీ ఇవన్నీ ఎవరికైనా నేర్చుకుంటుంది కోచింగ్ పోవడము లేదంటే ఎవరితో శిష్యరికం చేయడం చేస్తారు. మీరు అలాంటి ఎలా లేకుండా ఓన్లీ నాగాన్ని చూసి నేర్చుకోవడం ఇదంతా అసలు నమ్మశక్యంగా లేదు. మా ఇందుగుల గ్రామాల్లో కూడా చక్కని కళాకారులు కళకృష్ణారెడ్డి అని భిక్షం గారని ఎలమంద గారని ఇట్లా చాలా మంది నుంచి వచ్చి కళాకారులు ఆ రోజుల్లో ఉండేది. అట్లా కూడా మేము కొంత ప్రేరణ పొందడం జరిగింది. చిన్నప్పటి నుంచి మేము నాటకాలు వేయించడం ఇక్కడ ఆడబ్రతుకు ఆకలి బాధలు పిల్లలతో స్కూల్లో కూడా నేను జాబ్ రాకముందు కొన్ని రోజులు టీచర్గా కూడా స్కూల్ చెప్పాను. అక్కడ చెప్పినప్పుడు ఆ సందర్భంలో కూడా నా శిష్యులతో వాళ్ళతో డ్రామాలు వేయించడం పాటలు పాడించడం ఇలాంటి కార్యక్రమాలు అప్పటి నుంచే నేను చేయడం జరిగింది. 86, 87, 88 ఆ టైంలో నేను స్కూల్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందుగుల గ్రామంలో విద్యార్థులకు బోధించడం జరిగింది, ట్యూషన్ చెప్పడం. అట్లా జరిగిన సందర్భంలో కూడా వాళ్ళతో నేను వివిధ గ్రామాలకు పోయి ఆ మిర్యాలగూడలో పెద్ద డివైఎఫ్ఐ వాళ్ళు పెడితే పెద్ద బహిరంగ సభ క్యాంప్ గ్రౌండ్ లో ఫస్ట్ ప్రైజ్ పొందిన ఆకలి బాధలు అని చెప్పి మేము అందరు నాటికేస్తే వాళ్ళు పిల్లలు వేసి చిన్న పిల్లలు అప్పుడు మామూలుగా 5వ తరగతి 4వ తరగతి చదివే పిల్లలతో వేయించడం జరిగింది. దానికి స్టేట్ అవార్డు వచ్చింది మాకు అక్కడ మిర్యాలగూడలో డివైఎఫ్ఐ వాళ్ళు నిర్వహించినప్పుడు స్టేట్ అవార్డు మాకు రావడం జరిగింది. జాబ్ రాకముందుకే స్టూడెంట్ నేను స్కూల్ ప్రైవేట్ గా నడిపించడం జరిగింది. ఇక్కడ నడిపించిన సందర్భంలో ఆ పిల్లలతోని ఆ డ్రామా ఆకలి బాధలు అని చెప్పి తీసుకుపోయి అక్కడ డివైఎఫ్ఐ పోటీలు నడిచినాయి రాష్ట్ర స్థాయిలో. ఉమ్మడి రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో జరిగిన పోటీలలో మాకు ప్రథమ బహుమతి వచ్చింది ఆకలి బాధలకి. చిన్న పిల్లలతో వేయించడం, ఇంత మంచిగా పిల్లలు కూడా ఇంత మంచిగా నటించడం, ఇంతగా డైరెక్షన్ చేసి చేపించడం అనేది కూడా మంచిగా బాగా నచ్చి అక్కడ వాళ్ళు జడ్జెస్ మొత్తం మార్కులు మాకే వేసారు. చిన్న పిల్లలు కూడా ఇంత మంచిగా వేసారు. మాకే ఫస్ట్ ప్రైజ్ కూడా అప్పుడు వచ్చింది. ఆకలి మొత్తం మీద మీరు కవి, రచయిత, స్క్రీన్ ప్లే మీరే, నటించడం మీరే, డైరెక్షన్ మీరే, అన్ని మీరే చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది కానీ గుర్తింపు ఇచ్చింది కానీ గుర్తుండిపోయే సంఘటనలు కానీ ఇంకేమైనా ఉన్నాయి? అంటే ఇప్పుడు మా పోలీసు డిపార్ట్మెంట్ లో గుర్తించి నన్ను వాళ్ళు అధ్యక్షునిగా పెట్టి టీం కు మొత్తం అధ్యక్షుని పెట్టి 10 మందికి కళాజాతకు అధ్యక్షునిగా జిల్లా అధ్యక్షునిగా నేనే ప్రథమంగా నేనే ఉన్నాను. ఒక 10 మందికి జాబ్ ఇప్పించడం జరిగింది. ఒక 10 మందికి హోమ్ గార్డ్స్, ఇప్పుడు వాళ్ళు హోమ్ గార్డ్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళకి కూడా 35,000 జాబ్. అట్లా వాళ్ళంతా కళాకారులు. బయట నుంచి ఇంటర్వ్యూ పెట్టి ఆ కళాకారులు మంచి మంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది. వాళ్ళు అలా 35,000, 40,000 పెడుతూ ప్రతి ఇంట్లో నా ఫోటో ఉంటుంది. ప్రతి ఇంట్లో కళ ద్వారా వాళ్ళకి డిపార్ట్మెంట్ పోలీస్ కావడం అంటే అయ్యే అవకాశం లేదు. కళ ఉంది కాబట్టి ఆ గుర్తించి పై అధికారులు కూడా వాళ్ళంతా ఆమోదించి కళాకారుల టీం ఇట్లా ఉండాలి అని చెప్పి. అయితే ఒక సందర్భంలో మా మీద గద్దర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. గద్దర్ గారు చనిపోయారు. వారు పెద్ద గొప్ప కళాకారులు. వాళ్ళు మీరు మా మీద చెడు ప్రచారం చేస్తున్నారు నక్సలైట్ మీద అనే విషయాన్ని కూడా గద్దర్ గారు కూడా ఒకసారి మా మీద పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇచ్చినాక మేము కూడా వివరణ ఇచ్చాము. మేము కొంతమంది పాత నక్సలైట్లు ఇంజనీరింగ్ చదివి LLB చదివి వాళ్ళు డాక్టర్ కోర్సులు చేసి వాళ్ళ ఆశయాల కోసం ప్రజల సాధక బాధకాలు తీర్చడానికి, పేద ప్రజల్ని అభివృద్ధి చేయడానికి, ఆదివాసీలకు హక్కులు కాపాడడానికి, భూమి హక్కులు కాపాడడానికి, వాళ్ళ యొక్క కూలీ రేట్లు పెంచడానికి అప్పుడు పాత నక్సలైట్ల తరంలో వాళ్ళు ఆశయాల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఏదో చెట్టు పంచాయతీ, పుట్ట పంచాయతీ, సొంతం వాళ్ళ భార్యలతో పంచాయతీలు ఉన్నోళ్ళు ఆ పంచాయతీని చేసుకోవడానికి, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి
ఇప్పుడు నక్సలైట్ గా మారుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళే మొత్తం ఎక్కువ శాతం నక్సలైట్ లో చేరిపోతున్నారు. అందుకని చెప్పి మేము వివరణ ఇవ్వడం జరిగింది. సిద్ధాంతాలు వదిలారు, ఆశయాలను వదిలారు, ఓన్లీ స్వార్థం కోసం డబ్బు రాజ్య నాయకుని చంపినప్పుడు మొత్తం వాళ్ళకి అన్నం పెట్టేది మొత్తం ఆ ఏరియా వాళ్ళే, మొత్తం ఎస్టీసీ వాళ్ళకి అన్నం పెట్టేది. అలాంటిది మధ్యమడుగు దగ్గర రాజ్య నాయకుని చంపడం జరిగింది. దాన్ని తీసుకొని మా అధికారులు ఏం చేశారు, ఇట్లా రాజ్య నాయకుని చంపారు ఒక ఎమ్మెల్యేని, ఆయన అమాయకుడు, మంచి వ్యక్తి, ఆయన ఎవరికి హాని చేసేట ఆయన కాదు, అలాంటి ఆయన చంపాడు. దాని మీద మనం టీం ఫామ్ చేయాలని అప్పుడు మా కళాబృందం స్టార్ట్ చేసి ఇక్కడ మొత్తం గ్రామాన తండలకు మేము 15 కిలోమీటర్లు కూడా నడిచిపోయి తండలకు పోయి అక్కడ ప్రోగ్రామ్స్ చేసి మేము చేసినప్పుడు ఆ రాజ్య నాయకు మీద కూడా చిన్న పాట రాయడం జరిగింది. అప్పుడు అన్నాను రావా రాజ్యన్నాను రావా, ఒక్కసారన్నా వచ్చిపోవా, నీ దర్శనం ఇచ్చిపోవా, ఏ ఊరికెళ్ళావో ఏ లోకం వెళ్ళావో, ఈ లోకం విడిచి ఏ లోకం వెళ్ళావో, అన్నాను రావా రాజ్యన్నాను రావా, ఒక్కసారన్నా వచ్చిపోవా, నీ దర్శనం ఇచ్చిపోవా, నీ భార్య భారతి నా భర్త లేడని కూడు నీరు బాసి కుమ్లుతున్నది, నీ 5 కొడుకులు కూతురు ఇందిర మానన్న ఏడని అడుగుతున్నారు, దేవరకొండంతా చీకటింట నిలిచి రాజ్య ఏడని చింత చేస్తుర్రు, ఏ ఊరికెళ్ళావో ఏ లోకం వెళ్ళావో, ఈ లోకం విడిచి ఏ లోకం వెళ్ళావో, అన్నాను రావా రాజ్యన్నాను రావా, ఒక్కసారన్నా వచ్చిపోవా, నీ దర్శనం ఇచ్చిపోవా, మిర్యాలగూడలో నీ మిత్రులంతా మా రాజ్య ఏడని అడుగుతున్నారు, రాష్ట్ర జనాభా లంబడిలంతా రాజ్య బియ్య కత్తచ్చ అన్నారు, రాష్ట్ర స్థాయిలోని నాయకులంతా రాజ్య లేడని ఏడుస్తున్నారు, ఏ ఊరికెళ్ళావో ఏ లోకం వెళ్ళావో, ఈ లోకం విడిచి ఏ లోకం వెళ్ళావో, అన్నాను రావా రాజ్యన్నాను రావా, ఒక్కసారన్నా వచ్చిపోవా, నీ దర్శనం ఇచ్చిపోవా, పల్లెటూరికెళ్ళి పాట పాడబోతే రాజ్యన్న పాటే పాడమన్నారు, డప్పు తీసుకొని దర్వేయబోతే రాజ్యన్న దర్వే వేయమన్నారు, మైకు ముందరికెళ్ళి పాట పాడబోతే రాజ్యన్న పాటే పాడమన్నారు, కాలి గజ్జగట్టి ఆటలాడబోతే రాజ్యన్న ఆటే ఆడమన్నారు, ఏ ఊరికెళ్ళావో ఏ లోకం వెళ్ళావో, ఏ తండకెళ్ళావో ఎక్కడికి పోయావో, అన్నాను రావా రాజ్యన్నాను రావా, ఒక్కసారన్నా వచ్చిపోవా, ఈ దర్శనం ఇచ్చిపోవా. ఈ పాటను రాసి తండాలలో పోతే తండాలలో ఈ పాట పాడుతున్నప్పుడు వాళ్ళ కన్నీరు చూస్తే అసలు అమోఘం, ఎంత ప్రేమ పెంచుకోరు రాజ్య నాయకుగా. వాళ్ళు ఎక్కడ పాడినా కూడా కన్నీళ్లతోని వచ్చి నన్ను కౌగిలించుకొని ప్రోగ్రామ్ అయ్యి స్టేజ్ దిగగానే కౌగిలించుకొని ఏడ్చేవాళ్ళు చాలా మంది. రాజ్యనాయక్ ఎంతో మంచివాడు, ఆయనకి ఇట్లా చేయటం అని చెప్పి అక్కడ మొత్తం వాళ్ళ భాష, వాళ్ళ నేనావత్ వాళ్ళు ధీరావత్ రాజ్యనాయక్ అని, ఆ ధీరావత్ వాళ్ళందరూ ఏడ్చు లంబాడీస్ మొత్తం ఆయన ఆరాధ్య దైవం ఉండే అకారణంగా చనిపోయిన అట్లా వాళ్ళ నక్సలైట్లు కూడా క్షమించమని వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, తప్పుడు జరిగింది మాకు ఇట్లా జరిగింది అని చెప్పి ఇచ్చారు, కానీ ప్రాణం పోయినాక రాదు కదా, ఆయన క్షమించమన్నా ఏదన్నా రాదు కదా, ప్రాణం రాదుగా. అయితే వీళ్ళు నక్సలైట్లు కూడా ఏం చేస్తారంటే పోలీసులను టార్గెట్ చేసుకుంటారు. నక్సలైట్లు వాళ్ళు సరే అది ఆశయం రైటో కాదో కానీ వాళ్ళు ఒక పందాలో వాలిపోతున్నారు. ఈ పోలీసులేమో చట్టానికి బద్దులై రాజ్యాంగానికి బద్దులై దాంట్లో ఉన్న విషయం పై అధికారుల ప్రజలకు అనుసంధానంగా ఉంటూ వీళ్ళు డ్యూటీ చేస్తున్నారు. అలాంటి వారిపై కాల్పులు చేయడం, వీళ్ళు వాళ్ళని కాల్చుకోవడం, వాళ్ళని వీళ్ళని కాల్చుకోవడం ఇట్లా జరుగుతుంది. జరిగిన కన్నా పొలిశెట్టి లింగయ్య అని సలుకునూరు మా మిత్రుడు, మంచి కవి కళాకారుడు, అతను ఒక పాట రాయడం జరిగింది నక్సలైట్ల మీద. 2 క్లాస్మేట్స్ స్నేహితులు, ఒక ఆయన పోలీస్ అవుతాడు, ఒక ఆయన నక్సలైట్ అవుతాడు, 2 క్లాస్మేట్స్ ఒక్క స్కూల్లోనే చదువుకొని ఒక దగ్గర. అప్పుడు ఇక ఆయన ఆ పాట మన పొలిశెట్టి లింగన్న గారు రాయడం జరిగింది. అది నాకు వైరామాయణ అడివన్న నీకు పోలీస్ అంటే చులక నాయనా, నువ్వు నేను గాల్చుకుంటేను అడివన్న మన అమ్మ కడుపే కాలిపోయేనా, ధోరణి కాదు నేను దోపుడుని కాదు పెత్తందార్ల తొత్తును కాదు, చట్టానికి నే కట్టుబడ్డు నీ న్యాయం వైపు నిలబడ్డు, నీకు నాకు వైరామాయణ అడివన్న నీకు పోలీస్ అంటే చులక నాయనా. వాళ్ళు పోలీసుని టార్గెట్ చేసి చంపడం వల్ల వీళ్ళు కూడా పేద బిడ్డలు, శ్రామికులు, బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలే ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. వాళ్ళు కూడా
ఎస్టీ వర్గాలు వాళ్ళ నుంచే ఎక్కువ నక్సలైట్లలో కూడా ఉన్నారు. వీళ్ళు చనిపోతారు, వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు, వాళ్ళ కొడుకులు ఉండొచ్చు, వాళ్ళ చుట్టాలు ఉండొచ్చు, వాళ్ళ బంధువులు ఉండొచ్చు, వీళ్ళు కాల్చుకొని చనిపోతారు. దీనికి ప్రభుత్వం ఏదైనా ఒక మార్గం ఆలోచించి చర్చలు లాంటివి పెట్టి ఇలాంటి సమాజంలో లేకుండా చేయడానికి మన ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కృషి చేయాలని చెప్పి నేను ఎవరికి కూడా ప్రాణాలు పోవద్దు, అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి ఈ సందర్భంలో. వాళ్ళు కాల్చినప్పుడు, వీళ్ళు కాల్చినప్పుడు చెలకకు చేనుకు పనికిపోయిన అమాయకులు కూడా అక్కడ గొర్రెకాడికి పోయిన గొర్రెల కాపర్లు కూడా చనిపోతారు, చిన్న పిల్లలు కూడా చనిపోతారు ఒక్కొక్కసారి. కాబట్టి దీనికి ఏదైనా మార్గం ఆలోచించి చర్చలతోని ఇద్దరు కూర్చొని చర్చలతో సాధించడం లేదు. ఈ దేశాలు ఈ యుద్ధాలు, పాకిస్తాన్ యుద్ధం చర్చలతో ఆగిపోయింది. అది అట్లనే ఇది కూడా చర్చలతో చేసుకొని సమంజసంగా ఎవరికి ప్రాణ నష్టం లేకుండా వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళేమో ఏ పెద్ద కోరికలు భూములు వాటి మీద ఆదివాసీల హక్కుల గురించి కొంచెం కొట్లాడుతున్నారు. దాని గురించి ఆలోచించి ప్రభుత్వం దాన్ని చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలని ఐడ్రీమ్ వాళ్ళని కోరుతున్నాను. అయితే సార్, ఈ నక్సలిజం మీద మీరు గతంలో కళాజాత ద్వారా నక్సలిజం అంతం చేసేందుకు, నక్సలిజం చేరొద్దు అని చెప్పేసి మీరు చాలా ప్రోగ్రామ్ చేశారు, సక్సెస్ అయ్యారు. ఆ క్రమంలో నక్సల్స్ నుంచి ఏమైనా మీకు బెదిరింపులు కానీ ఏమైనా అటువంటివి ఏమైనా వచ్చాయి? మాకు గద్దర్ గారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి మా మీద ఇట్లా కళా బృందాలు మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి, మా నక్సలైట్ మీద ప్రజలకు అసహ్యం వచ్చేలాగా ప్రోగ్రామ్స్ చేస్తారని చెప్పి గద్దర్ గారు మా మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగినప్పుడు మేము కూడా గద్దర్ గారికి లేదు, మేము ఒక డిపార్ట్మెంట్లో పై అధికారుల ఆదేశాలను మేము పాటిస్తున్నామే తప్పితే మా సొంత నిర్ణయాలు ఏం లేవు, మేము సొంతం ఏం కల్పిస్తలేము, ప్రభుత్వ నిర్ణయం, పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయం, ఈ ప్రజలకు చేస్తున్న అన్యాయాల గురించి చెప్పడానికే కానీ ఇది వేరే విధంగా లేదని చెప్పి మేము గద్దర్ గారికి కూడా మళ్ళీ సమాధానం ఇవ్వడం జరిగింది. రామారావు అని టీం ఉండి సేమ్ కళా బృందం వాళ్ళు మన దగ్గర కూడా వచ్చి కొన్ని ప్రోగ్రామ్ చేసిపోయారు, వాళ్ళు మాకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద ఒకసారి స్టేజ్ మీద బాంబు దాడి జరిగింది, కళాకారుల మీద బాంబు, వాళ్ళు స్టేజ్ మీద ఉండగానే బాంబు వేయడం జరిగింది, వాళ్ళు కింద బాంబు పేల్చడం. కానీ అక్కడ ఎలాంటి ప్రాణహాని ఎవరికి ఏం జరగలేదు, అదృష్టం అది. ఆ సంఘటనతో మీరు ఏమన్నా భయపడడం కానీ ఆ యొక్క యాక్టివిటీస్ ఆపడం కానీ ఏమైనా చేశారా? లేదు, మేము భయపడలే. ఎందుకంటే మేము కళాకారులం, ఫస్ట్ నుంచే కళాకారులం, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం కాబట్టి మాకు ట్రైనింగ్ లోనే ఎలాంటి ఒత్తిడికి కానీ, బంధుప్రీతికి కానీ, స్వార్థ చింతన కానీ, లంచాలకు కానీ ఇలాంటి వాటికి దేనికి కూడా లొంగరాదని చెప్పి మేము ప్రమాణం చేస్తాం డిపార్ట్మెంట్ ట్రైనింగ్ చేసినప్పుడు. ఆ ప్రమాణాన్ని పాటించుకుంటూ ఎవరికి భయపడే డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్, మనం చూసి ఒకళ్ళు భయపడాలి కానీ మనం భయపడే అవసరం లేదని చెప్పి మేము ఎవరికి ఏం భయపడపోయేది. మా ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా తగ్గలేదు, మేము కంటిన్యూ చేసినాం. మేము వాళ్ళకి ఏమో నక్సలైట్ దొంగలు అట్లా అని మేము చెప్పలే, మేము వాళ్ళు బస్సులు కాలుస్తారు, అవి కాలుస్తారు, ఈ కాలుస్తారు, ఎందుకనే బస్సులేమో కాల్చినావు, ఎక్స్చేంజీలు పేల్చినావు, రోడ్లు వేయకుండా నీవు చందాలు అడిగినావు, ఇన్ఫార్మర్ పేరు మీద అమాయకుల చంపినావు, కమిషన్లు ఇవ్వకుంటే కిడ్నాపులు చేసినావు, అన్నంటావు గన్నునంటావు, కన్ను మిన్నుగానకుండ కనబడ్డో నిగాల్చుతుంటావు, నీ ఆశయాలేమిటో వివరించు అడివన్న, సిద్ధాంతాలేమిటో తెలిసివా గుండు సున్నా, సిద్ధాంతాలన్నిటికీ పెడితివా గుండు సున్నా, కన్న తల్లి కడుపులో పెడితివి కారు చిచ్చు, అమాయకులనెందరినో అడవులెంట దిప్పుతుంటివి, కాల్చివేత పేల్చివేత కూల్చివేత ఆశయమా, పేదోళ్ళ బాగంటే ప్రాణాలు తీయడమా, అన్నంటావు గన్నునంటావు, కన్ను మిన్నుగానకుండా కనబడ్డో నిగాల్చుతుంటావు, నీ ఆశయాలేమిటో వివరించు అడివన్న, సిద్ధాంతాలన్నిటికీ పెడితివా గుండు సున్నా. అయితే సార్, ఇప్పుడు నక్సలిజం దాదాపు అంతరించిపోయినట్టే తెలుస్తుంది మన దగ్గర. దాంట్లో మీరు ఒక మేజర్ భాగస్వామ్యం అయింది. ఏమనిపిస్తుంది సార్, ఇప్పుడు మీకు ఒక కీ రోల్ ఇచ్చారు, మీరు దాన్ని సక్సెస్ చేశారు, మీకు ఎలా ఉంది సాటిస్ఫాక్షన్? మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎక్కడ అభివృద్ధి లేదు, గ్రామాలలో రోడ్లు వేయాలని పోతే వాళ్ళని చందాలు అడగడం, ఏదైనా చిన్న చిన్న బిల్డింగ్లు ఎక్కడో పల్లెటూరులో స్కూల్ లాంటిది తండ్రుల కడితే దాన్ని పేల్చి వేయడం, నిరసనగా ఏదైనా ఎన్కౌంటర్ జరిగితే దాన్ని నిరసనగా బస్సులు కాల్చడం, ఆ సందర్భాలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ పోయిన సందర్భాలు, బస్సులు లేక ఇవి లేక. నక్సలిజం వల్ల చాలా వరకు అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. వాళ్ళు చేసిన కార్యక్రమం వల్ల వచ్చిన లాభాలే, చాలా మంది పిల్లలు అమాయకులు
తెలిసి తెలియని అమాయకులు పోయి అక్కడ ఎన్కౌంటర్లు కావటం అవి కావటం చాలా వరకు కన్న తల్లి తండ్రికి శోకం మిగిల్చింది, కానీ వాళ్ళు ఏం సాధించలేదు. వాళ్ళ తల్లిదండ్రులు చూస్తానికి కూడా ఇప్పుడు రాకుండా వాళ్ళు ఎక్కడో ఉండటం చేయటం, వాళ్ళు తల్లులు హాస్పిటళ్లలో మంచాలలో పడి ఉండి జ్వరాలు వచ్చి అవస్తే కూడా కొడుకు కన్నదేమిటికి కొడుకు ఉంటే మాకు రేపు ఆదుకుంటాడు, ఏదో ముసలితనంలో కొంచెం చెదుడు ఆదోడుగా ఉంటాడు అనుకున్న కుటుంబాలు మొత్తం ఆగమైపోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడి దాని మీద కూడా నేను ఆ నక్సలైట్ మీద ఒక చిన్న కవిత రాశాను. అది మేము ప్రేక్షకులకు వినిపిస్తాను. సమాజం పట్ల అవగాహన లేకుండా మరి సమాజంలో జరిగే అవినీతి అక్రమాలని ఆపకుండా యూత్ అంటేనే ఈ దేశానికి రేపు భవిష్యత్తు కావాల్సింది విద్యార్థి యువలోకం యువరక్తం కావాలి. వాళ్ళు చెడు మార్గాల వైపు పోతున్నారు. ఈ అన్యాయాల పట్ల సమాజంలో జరిగే చెడు అలవాట్ల పట్ల ఎలాంటి అవగాహన లేకుండా వాటిని నిరోధించకుండా ప్రవర్తిస్తున్నారు. దానికోసం అని చెప్పి యూత్ మొత్తం ముందు రోజులలో రాబోయే రోజులలో అలాంటి వాటిని అరికట్టాలి, దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి, వాళ్ళు చేయాలని చెప్పి కోరుతూ ఓ విద్యార్థి రేపటి ప్రతినిధి భవితకే పునాది భవిష్యత్తుకే నాంది భవితకే పునాది భవిష్యత్తుకే నాంది అవినీతి అక్రమాలు దుర్మార్గం దౌర్జన్యం నీతి లేని శాసనాలు ఎన్నో చెడు వ్యసనాలు పెరిగిపోతుంటే మానవతే తరిగిపోతుంటే పెరిగిపోతుంటే మానవతే తరిగిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా నాకెందుకు అంటావా చూస్తూ ఊరుకుంటావా నాకెందుకు అంటావా సమాజ స్థాపనకు సమిధవు కాలేవా సమాజ స్థాపనకు సమిధవు కాలేవా ఓ విద్యార్థి రేపటి ప్రతినిధి భవితకే పునాది భవిష్యత్తుకే నాంది భవితకే పునాది భవిష్యత్తుకే నాంది మతం అనే మత్తులో కులం అనే కుళ్ళుతో మతం అనే మత్తులో కులం అనే కుళ్ళులో మన లౌకిక రాజ్యాన్ని బాంబుమయం చేస్తుంటే ఉగ్రవాదమో ఉధృతం అవుతుంటే ఉగ్రవాదమో ఉధృతం అవుతుంటే నాకెందుకు అంటావా చూస్తూ ఊరుకుంటావా నాకెందుకు అంటావా చూస్తూ ఊరుకుంటావా ఉగ్రవాద ఉద్యమ ఊపిరి నా పేయలేవా ఓ విద్యార్థి రేపటి ప్రతినిధి భవితకే పునాది భవిష్యత్తుకే నాంది కాల్చివేత పేల్చివేత కూల్చివేత లక్ష్యంగా మన అపూర్వ సంపదను పసిబూడిద చేస్తుంటే తీవ్రవాదమో తీవ్రమైపోతుంటే తీవ్రవాదమో తీవ్రమైపోతుంటే చూస్తూ ఊరుకుంటావా నాకెందుకు అంటావా చూస్తూ ఊరుకుంటావా నాకెందుకు అంటావా తీవ్రవాదులందరినీ తరిమి తరిమి కొట్టలేవా ఓ విద్యార్థి రేపటి ప్రతినిధి భవితకే పునాది భవిష్యత్తుకే నాంది ప్రజాశాంతి ధ్యేయంగా ప్రజలే దేవుళ్ళుగా పనిచేసే పోలీసుల ప్రాణాలు తీస్తుంటే మావోయిస్టులా మరణకాండ పెరుగుతుంటే మావోయిస్టులా మరణకాండ పెరుగుతుంటే నాకెందుకు అంటావా చూస్తూ ఊరుకుంటావా నాకెందుకు అంటావా చూస్తూ ఊరుకుంటావా మానవత్వం లేని మావోల మట్టు పెట్టలేవా ఓ విద్యార్థి రేపటి ప్రతినిధి భవితకే పునాది భవిష్యత్తుకే నాంది భవితకే పునాది భవిష్యత్తుకే నాంది ఎంతో మంది వీరులా త్యాగ ఫలమే స్వాతంత్ర్యం ఎంతో మంది వీరులా త్యాగ ఫలమే స్వాతంత్ర్యం ప్రజాస్వామ్య దేశాన్ని అపహాస్యం చేస్తుంటే తుపాకీ రాజ్యమో
రావాలని అంటుంటే తుపాకీ రాజ్యమో రావాలని అంటుంటే చూస్తూ ఊరుకుంటావా నాకెందుకు అంటావా చూస్తూ ఊరుకుంటావా నాకెందుకు అంటావా నక్సలైటు సంస్థల నాలుక కోసేయలేవా ఓ విద్యార్థి రేపటి ప్రతినిధి భవితకే పునాది భవిష్యత్తుకే నాంది భవితకే పునాది భవిష్యత్తుకే నాంది ఓ విద్యార్థి రేపటి ప్రతినిధి అట్లా అవుతుందని అట్లా అనుకునే పెంచుతాం ప్రతి వాళ్ళు పెంచితే ఈ యువత తెలిసి తెలియని వయసులో చెడు మాటలు విని చెడు సహవాసాలు బట్టి వాళ్ళు వేరే దారి మళ్ళుతున్నారు. దాని మీద నేను కవిత రాసిన. ఈ కవితకు ఈశ్వరెడ్డి గారని డిఐజీ ఉండే ఆ సారు నాకు మా దాంట్లో రివార్డ్ అంటే 10 రూపాయలు 20 రూపాయలు 50 100 ఉంటుంది. 100 అంటే చాలా గ్రేట్. 200 రూపాయలు రివార్డు పంపించి సంతోషపడి పొట్టిగా సురక్ష అని మాది పోలీస్ పుస్తకం ఉంటుంది దాంట్లో వచ్చింది ప్రెస్ అచ్చయింది నా కవిత. ఆయన ఒట్టిగా చూసి డిఐజీగా ఉన్నాడు ఈశ్వరెడ్డి గారని. ఆయన చూసి 200 రూపాయలు రివార్డు ప్రకటించి నాకు పంపించాడు. డబ్బులు క్యాల్కులేషన్ కాదు, రివార్డ్ అనేది గొప్ప విషయం. అంత రివార్డు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తుంటారు. 200 పంపించాడు. సార్ మంచిగా మెచ్చుకొని కవిత బాగుంది, దుర్గారెడ్డి గారు బాగా రాశారు, మంచిగా రాశారు అని చెప్పి. నువ్వు పుట్టినప్పుడు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎన్ని ఊసులు పంచుకున్నావు. డాక్టర్ అయితవని, యాక్టర్ అయితవని, కలెక్టర్ అయితవని. నువ్వు పుట్టినప్పుడు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు నాయన, ఎన్ని ఊసులు పంచుకున్నావు. డాక్టర్ అయితవని, యాక్టర్ అయితవని, కలెక్టర్ అయితవని. నువ్వు కడుపులో ఉండి తంతుంటే ఆ కన్నతల్లి బాధ. నువ్వు కడుపులో ఉండి తంతుంటే ఎంతో బాధైనా ఓపిక పడితే ఎందుకో తెలవదా నాయన. నువ్వు పెద్దయినాక నా జీవితంలో అసలు బాధే లేకుండా చేస్తావని. నువ్వు కడుపులో ఉండి తంతుంటే ఎంతో బాధైనా ఓపిక పడితే ఎందుకో తెలవదా నాయన. నువ్వు పెద్దయినాక నా జీవితంలో అసలు బాధే లేకుండా చేస్తావని. నువ్వు బుడిబుడి నడకలు నడుస్తుంటే నీ వెంటే ఒడివడిగా వస్తుంది. ఎందుకు? నువ్వు కింద పడతావేమోనని, నీకు దెబ్బలు తగులుతాయేమోనని. తప్పటడుగులు వేస్తున్నావు అనుకున్నాను కానీ తప్పుడు అడుగులు వేస్తావు అనుకోలేదు నాయన. తప్పటడుగులు వేస్తున్నావు అనుకున్నా కానీ తప్పుడు అడుగులు వేస్తావని అనుకోలేదు నాయన. నువ్వు పలకా బల్పం బట్టి బడికి పోతుంటే నీ అయ్య ఎంత సంబూరపడ్డాడో. సర్కారు కొలువు చేస్తావని, సమాజంలో పేరు తెస్తావని. నువ్వు పలకా బల్పం బట్టి బడికి పోతుంటే నీ అయ్య ఎంతో సంబరపడ్డాడు. సర్కారు కొలువు చేస్తావని, సమాజంలో పేరు తెస్తావని. నీకు బొక్కలు కొనునికి, నీకు పుస్తకాలు కొనడానికి రెక్కలు ముక్కలయ్యేటట్లు నీ అయ్య మిల్లుల హమాని పనిచేసి కదా. ఎట్లా మర్చిపోయినావు నాయన. నేను ఇంటింటికి వంట మనిషిని అయినా కదా. ఎట్లా మర్చిపోయినావు నాయన నువ్వు. ప్యాకెట్ మనీ లేకుంటే ఫ్రెండ్స్ అంతా పరాయాన్ని చూసినట్టు చూస్తున్నారంటే పాలిచ్చే బర్రెనెమ్మి పైసలు ముట్ట చెప్తిగా. ఎట్లా మర్చిపోయినావు నాయన నువ్వు. నువ్వు బాగుపడతావని, మమ్మల్ని బాగు పెడతావని మా కడుపులు కాల్చుకొని నీ కాలేజీ ఫీజులు కడితే ఎట్లా మర్చినావు నాయన నువ్వు. నీకు బైక్ కావాలన్నప్పుడు ఉన్న అరెకరం అమ్మి ఇస్తుంది కదా. సెల్లు ఫోన్ కోసం నువ్వు అలిగితే నా పుస్తక తాళం మీ పసుపు తాడు కట్టుకుంటే ఎట్లా మర్చిపోయినావు నాయన నువ్వు. గిన్ని చేసిన మా కళ్ళ కారం కొట్టి ఆశయాలని అడవిదారి పట్టి నమ్ముకున్న వాళ్ళు నెట్టేట ముంచి అన్నలతో కలిసి నువ్వు వెళ్ళిపోతే మాకు అన్నం ఎవరు పెడతారు కొడుక. ఉగ్రవాదం ఉన్మాదమే నీ ఉద్యోగమాయే. కాల్చివేత కూల్చివేత పేల్చివేతే నీ సిద్ధాంతమాయే. పల్లెని ఒళ్ళకాడు చేయొద్దు నాయన, ప్రజల ప్రాణాలు తీయొద్దు నాయన. అన్నలతో కలిసి నీ వెళ్ళిపోతే మాకు అన్నం ఎవరు పెడతారు కొడుక. గిన్ని చేసిన మా కండ్ల కారం కొట్టి పోతావా. గమ్యం లేని రాని దారిలో ఎంతకాలం వెళ్ళి నడుస్తావు. సౌమ్యంతో సాధించలేని ఏమిటి. మన స్వాతంత్రం అహింసతో రాలేదా. నేపాల్ చూసి నేర్చుకోరాదా. ప్రచండ ఆదర్శంగా తీసుకోరాదా. మా కళని కళ్ళలు చూసి ఎల్లలు దాటిపోతేవా కొడక. భలే కొడుకులు కన్నావని ఊరోళ్ళంతా ఉమ్మేసిరు కదరా. 20 ఏళ్ళు సాధి పెంచినందుకు గింత ఇసవన్న ఇచ్చిపోవైతే ఆయన మాకు. 20 ఏళ్ళు సాధి పెంచినందుకు గింత ఇసవన్న ఇచ్చిపోవైతే నాయన. కన్నోళ్ళ నేడిపిస్తే కాకులు కూడా ముట్టవురా. కన్నోళ్ళ నేడిపిస్తే కాకులు కూడా ముట్టవురా. ఈ కవితకి ఈ కవితలాగా లేదా డిఐజీ గారు ఎలా ఉందంటే కళ్ళకు కట్టినట్టు చూపించున్నాం.
జనరల్ ఒక తల్లిదండ్రుల ఆవేదన అవును. ఎలా ఉంటుంది, నిజంగా కొడుకు మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు, ఎంత ఇది చేస్తుంటారు, తను ఈ ఆశలను అడియాసలు చేస్తే ఎలా ఉంటుంది అనేది. అయితే పాత రోజులల్లో కొంచెం చదువు మీద నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ప్రస్తుతం పల్లెటూళ్ళల్లో కూడా తల్లిదండ్రులు చాలా జ్ఞానోదయం అయింది. వాళ్ళు తమ కడుపులు కాల్చుకొని ఒక పూట తిని ఒక పూట తినకుండా కూడా పిల్లల్ని మాత్రం మంచి మంచి సిటీలో, మంచి కాలేజీలలో, మంచి స్కూళ్ళల్లో, మంచి హైయెస్ట్ స్కూళ్ళల్లోనే చదివిస్తున్నారు. ఇప్పుడు చదువు మీద విజ్ఞానం పెరిగింది. చదువుకోవడం వల్ల వచ్చే లాభాలు మొత్తం వాళ్ళ ప్రజలకు తెలిసిపోయినాయి. మామూలు పేద ప్రజలు, కూలి చేసుకునే ప్రజలు కూడా ఈరోజు బస్తీలలో పిల్లల నుంచి వాళ్ళకి కావాల్సినన్ని వీళ్ళు అన్ని సౌకర్యాలు వదులుకొని ఒక పూట తినకుండా ఉపాసం ఉండి కూడా కొడుకుల్ని మాత్రం మంచి పుస్తకాల గురించి, మంచి బట్టల గురించి, మంచి స్కూళ్ళల్లో వేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. మీద నక్సలిజం ఎపిసోడ్ సంబంధించి పూర్తి మీ యొక్క బాధ్యతను 100% సక్సెస్ చేశారు. ప్రస్తుత కారణం ఏంటి, మరి కారణం ఏంటి, సైబర్ నేరాలు ఎక్కువ ఇదైతున్నాయి, వీటి మీద ఏమన్నా మీ కళాజాత కానీ మీరు కానీ ఏమన్నా చేశాం. సైబర్ నేరాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యలలో దొంగతనాలు జరిగిన దానికంటే, ఈ రాజకీయ నాయకులు దోచిన దానికంటే, రాజకీయ నాయకులు కాంట్రాక్టులు వీళ్ళంతా దోచుకున్న దానికంటే కూడా ఈ సైబర్ నేరాల మీద దోచుకునే శాతం చాలా 100 రెట్లున్నాయి. ఎక్కడో మహారాష్ట్ర అడవుల్లో కూర్చుంటాడు, అతడు 8th క్లాసే చదివాడు. ఆ 8th క్లాస్ చదివిన వ్యక్తి అడవులలో కూర్చొని ఒక కంప్యూటర్ ముందు పెట్టుకొని దాంతో సెల్ ఫోన్లకు ఆపరేట్ చేస్తాడు. చేసి అమాయకుల్ని గురుడి కొట్టిస్తాడు. అమాయకులు కాదు, ఈ మధ్య చదువుకున్న వాళ్ళు. తిప్పర్తి మండలం రాజపేట అనే ఊరు ఇక్కడ. ఆయన ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యాడు, డాక్టర్ నుంచి ప్రొఫెసర్. ఆయన ఢిల్లీ నుంచి ఒక మోసగాడు వలవ పడిపోయి ఒకసారి 6 లక్షలు కట్టాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ 9 లక్షలు కట్టాడు. ఇట్లా చాలా మేము రోజు చూస్తుంటాం కేసులు. సెల్ ఫోన్, మీకు బ్యాంకులో లోన్ వచ్చిందండి, ఓటీపీ చెప్పండి, మీ బ్యాంకు నెంబర్ ఇవ్వండి, మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి అని అడిగితే చదువుకున్న వారు, డిగ్రీ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ కూడా నమ్మి ఆ మోసగాళ్ళ వలలో పడి లక్షలు, వేలు, కోట్లు పోగొట్టుకుంటాం. ప్రతిరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఊరు ప్రచారం చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ మానాలే, ఇవన్నీ చేయొద్దు, ఓటీపీలు చెప్పొద్దు, ఇట్లా ఎవరు వచ్చినా నమ్మొద్దు మీరు అని చెప్పినా కూడా ప్రలోభాలకు ఆశపడి ఈ ప్రజలు అనే వాళ్ళు కొంతమంది వాళ్ళకు ఓటీపీలు చెప్పడం, ఆధార్ కార్డు నెంబర్ చెప్పడం, సీక్రెట్ నెంబర్ చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరగాలని కూడా మేము అక్కడికి వెళ్ళి కూడా తీసుకురావడం జరిగింది, జైల్లో వేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్లలో కూడా మన టీమ్స్ పోయి తీసుకురావడం జరిగింది, వాళ్ళని జైల్లో వేయడం జరిగింది. కానీ ప్రజలకు జరిగిన అన్యాయం రాదు, వాడు ఆ పైసలతోని ఎంజాయ్ చేస్తాడు. ఉచితంగా వచ్చిన పైసలు కాబట్టి ఏమి కొనడం, తాగడం, తినడం ఇలాంటి కార్యక్రమాలకు వినియోగిస్తాడు. అతని దగ్గర ఏముండదు. అతను జైల్లో వస్తే ప్రజలకు, నష్టపోయిన ప్రజలకు డబ్బు రాదు కదా. అందుకని ప్రజలకి ఏంటంటే ఈ సైబర్ నేరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఓటీపీ అడిగినా, ఎవరు ఏది అడిగినా, బ్యాంకు సమాచారం అడిగినా, బ్యాంకు వాళ్ళు ఎప్పుడూ అడగరు. బ్యాంకు వాళ్ళని చెప్పి వాళ్ళు మోసపుచ్చి అడుగుతుంటారు, మిలిటరీ వాళ్ళని చెప్పి మోసపుచ్చి అడుగుతారు, పోలీసు వాళ్ళని మోసపుచ్చి అడుగుతారు, రెవెన్యూ వాళ్ళని మోసపుచ్చి అడుగుతున్నారు. అట్లా ఆ మోసాలకు మీరు ఎప్పుడు పాల్పడవద్దు. ఏ బ్యాంకు వాళ్ళు ఎవరు ఓటీపీ అడగరు, మీ ఆధార్ నెంబర్ అడగరు, మీ సీక్రెట్ నెంబర్ అడగనే అడగరు. ఎందుకంటే డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళండి, అక్కడ మీరు సంప్రదించి చేసుకోండి. కానీ ఎవరో మోసగాళ్ళ వలలో పడి లక్షలు, మా దగ్గర తిప్పటి హెడ్ కానిస్టేబుల్ ఆయన ఒక 3 లక్షలు పోగొట్టుకుంటారు. హెడ్ కానిస్టేబుల్ అతను వాళ్ళ కంప్యూటర్ చేస్తాడు. ఆయన ఒక ఇతర దేశం నుంచి ఒకటి పార్సల్ వచ్చింది ఆయన. అయితే ఈయన వాళ్ళ పార్సల్ పంపించాలి. పంపిస్తా అని చెప్తే పార్సల్ కు చెప్పండి, మీ నెంబర్ చెప్పండి అంటే నమ్మి చెప్తే ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇదే మన నల్గొండ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో, తర్వాత SBIలో వాళ్ళ అమ్మ ఖాతాలో ఉన్నాయి. మొత్తం 3 లక్షలు. ఆయన కంప్యూటర్ చేస్తాడు, మళ్ళీ కంప్యూటర్ వర్కే చేస్తాడు ఆయన. మళ్ళీ మామూలుగా ఏదో జనరల్ డ్యూటీ చేసే అతను కూడా కాదు. నాలెడ్జ్ ఉన్న అవసరం ఏంటంటే తనకి పార్సల్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి నిజమైన నమ్మి ఓటీపీ చెప్పడం జరిగింది. ఒక హాఫ్ డేలే 3 లక్షలు ఈయన ఖాతాలో ఉన్న డబ్బులు వీళ్ళ అమ్మ ఖాతాలో, ఈయన ఫోన్ నెంబర్ లింక్ అయింది, వీళ్ళ అమ్మాయి కూడా పోవడం జరిగింది. అట్లా మోసం చాలా తెలివిగా ప్రవర్తిస్తారు వాళ్ళు. చాలా తెలివిగా 8th క్లాస్ 9th క్లాస్ చదివిన వాళ్ళే కానీ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు వాళ్ళు. ఒక 100 మందికి చేస్తారు, రోజు 100 మందికి చేస్తే అలా ఒక 5-6 పడ్డా చాలు. వాడి అందరు పడాల్సిన అవసరం లేదు కదా. 5-6 పడ్డా కానీ 5-6 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు అక్కడ కూర్చొని సంపాదించుకుంటున్నారు వాళ్ళు. అయితే సార్, మన నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతంలో ఎక్కువ ఈ అమ్మాయిలు, ఆడపిల్లల మీద
ఆ రోజుల్లో మీ కళాజాత ఎప్పుడైతే బాగా ఉధృతంగా చేస్తున్న రోజుల్లో ఆడపిల్లల శిశు విక్రయాల్ని ఎక్కువ ప్రభావితం చేసింది. మీరు అక్కడికి వెళ్ళేసి ఆ యొక్క అడ్డుకట్ట వేసిరని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఎలా చేశారు, ఎలా సాధ్యమని, ఏం చేశారు మీరు? ఇప్పటికి కూడా పాత రోజులు కావు, ఇప్పటికి కూడా దేవరకొండ ప్రాంతమనే కాదు వేరే ప్రాంతాలలో కూడా ఇక్కడ సందుపట్ల అని ఉంది, ఇక్కడ మన దగ్గర గ్రామము నకరికల దగ్గర, అక్కడ కూడా జరిగింది ఒక సంఘటన. చిలుమర్తి అని ఇక్కడ దగ్గర ఉంది, అక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. మేమే ఆ కేసు ఉపయోగపడటం జరిగింది. ఇప్పటికి కూడా ఆడపిల్లల్ని అమ్ముకునే సంస్కృతి ఇప్పుడు కూడా ఉన్నది. ఇంకా వాళ్ళ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ పేదతనం కావచ్చు, వాళ్ళకు ఇబ్బందులు ఉన్న కారణంగా కావచ్చు, సాధలేకపోయే పరిస్థితి కావచ్చు, కానీ ఇవ్వచ్చు, ప్రేమతో ఇవ్వచ్చు. కానీ డబ్బులు పెట్టి కొనుక్కోవడం అలాంటివి చేయకూడదని దాని మీద కూడా మేము ఆడపిల్లల దాని మీద కూడా పాటలు రాయటం జరిగింది. ఆ రోజుల్లో అంటే అమ్మాయిల విక్రయాలను కూడా పాటలు రాసినాం, అమ్మాయిల విక్రయాలను కూడా పాటలు రాసినాం. ఆడపిల్లలు ఈ ప్రేక్షకులకు పాడిపిస్తాం. ఆడపిల్ల పుడితే అదృష్టమని అందరూ అంటారు, కోడి పిల్ల కంటే హీనంగా అమ్మేస్తుంటారు. ఆడపిల్ల పుడితే అదృష్టమని అందరూ అంటారు, కోడి పిల్ల కంటే హీనంగా అమ్మేస్తుంటారు. ఏ దేవుడు రాసిన రాత ఇది, ఏ దేవత గీసిన గీత ఇది, ఏ దేవుడు రాసిన రాత ఇది, ఏ దేవత గీసిన గీత ఇది. పుట్టక ముందే కడుపులోనే కాలా రాస్తారు, పుట్టక ముందే కుప్ప తొట్టిలో వేస్తారు. పుట్టక ముందే కడుపులోనే కాలా రాస్తారు, పుట్టక ముందే కుప్ప తొట్టిలో వేస్తూ ఉంటారు. సృష్టికి మూలం ఆడదని పై కంటారు, సృష్టికి మూలం ఆడదని పై కంటారు. నష్ట జాతకురాలని తిట్టుకుంటూ చంపి వేస్తారు. ఆడపిల్ల పుడితే అదృష్టమని అందరూ అంటారు, కోడి పిల్ల కంటే హీనంగా అమ్మేస్తుంటారు. ఏ దేవుడు రాసిన రాత ఇది, ఏ దేవత గీసిన గీత ఇది. లక్ష్మీయని దేవతయని పొగుడుతుంటారు, కక్ష పెంచుకొని యాసిడ్తోనే చంపుతుంటారు. లక్ష్మీయని దేవతయని పొగుడుతుంటారు, కక్ష పెంచుకొని యాసిడ్ పోసి చంపుతుంటారు. ఏ దేవుడు రాసిన రాత ఇది, ఏ దేవత గీసిన గీత ఇది. ఆడపిల్ల పుడితే అదృష్టమని అందరూ అంటారు, కోడి పిల్ల కంటే హీనంగా అమ్మేస్తుంటారు. సత్య హరిశ్చంద్రుడు వెలియాలిని ఆలిని అమ్మి వేశాడు. ఆ రోజుల్లో పాత రోజుల్లో కూడా ఇట్లనే జరిగింది. ఆ సందర్భం కూడా తీసుకోవడం జరిగింది. సత్య హరిశ్చంద్రుడు ఆలిని వెలయాలిగా చేశాడు, శ్రీరామచంద్రుడు సీతను అడవికి పంపాడు. సత్య హరిశ్చంద్రుడు ఆలిని వెలయాలిని చేశాడు, శ్రీరామచంద్రుడు సీతను అడవికి పంపాడు. సతీ సహా గమనమని చితిలో వేశారు, పునర్వివాహం పురుషులకే అని అన్నారు. ఆడపిల్ల పుడితే అదృష్టమని అందరూ అంటారు, కోడి పిల్ల కంటే హీనంగా అమ్మేస్తుంటారు. ఆనాటి నుండి ఈనాటి నుండి ఆడది అవలేనా, కన్నీటి బతుకు కష్టాల వెతలు తీరేదెన్నడో. ఆనాటి నుండి ఈనాటి దాకా ఆడది అవలేనా, కన్నీటి బతుకు కష్టాల వెతలు తీరేదెన్నడో. దుబాయి షేకుకు బొంబాయి బ్రోతలు హౌజుకు అమ్మారు, గ్యాసు నూనెకు గ్యాసు లీకేజీకి బలి చేశారు. దుబాయి షేకుకు బొంబాయి బ్రోతలు హౌజుకు అమ్మారు, గ్యాసు నూనెకు గ్యాసు లీకేజీకి బలి చేశారు. ఆడవారంటే అసహ్యంగా చూస్తూ ఉంటారు, మగ పిల్లలంటే మక్కువతో పెంచుతుంటారు. ఆడపిల్ల పుడితే అదృష్టమని పై కంటారు,
కోడి పిల్ల కంటే హీనంగా అమ్మేస్తుంటారు. చట్టాలు ఎన్నో వచ్చినా కష్టాలు పోవాయే, చట్టాలు ఎన్నో వచ్చినా కష్టాలు పోవాయే. కాలం ఎంతో మారిన ఈ వేలం ఆగదాయే, కాలం ఎంతో మారిన ఈ వేలం ఆగదాయే. ఆడపిల్ల పుడితే అదృష్టముని పై కంటారు, కోడి పిల్ల కంటే హీనంగా అమ్మేస్తుంటారు. లక్ష్మి అని దేవతయని పొగుడుతుంటారు, కక్ష పెంచుకొని యాసిడ్ దాటికి బలి చేస్తారు. అసలు అద్భుతం అంటే మామూలు మాటలతో చెప్పట్లేదు సార్. ఇంత అద్భుతంగా ఎలా సార్ మీరు ఎలా రాయగలుగుతున్నారు, ఎలా పాడగలుగుతున్నారు? ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. మన దగ్గర ఆడవాళ్ళ మీద చిన్న చూపు ఉన్నది. ఆడదంటే అబల అనేది, ఆడవాళ్ళు ఏం చేయలేరని చెప్పి వరకట్నాలని, గృహహింస అని రకరకాల చట్టాలు వచ్చినా కూడా, శిక్షలు కఠినంగా పడుతున్నా కూడా ఎవరు దాన్ని వినియోగించకుండా అట్లనే హింసలకు తాగడం, చేయడం, కొట్టడం, గృహహింస పెట్టడం, వరకట్నం గురించి ఏమని చెప్పడం, ఇట్లా వేరే వాళ్ళతోని సంబంధాలు పెట్టుకొని భార్యను కొట్టడం, అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిని, ఇట్లాంటి దౌర్జన్యాలు బాగా జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద. దాని గురించి నేను ఒక పాట రాయడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే, పోలీస్ స్టేషన్కు ఆడవాళ్ళు కూడా నిర్భయంగా మధ్యరేత్రి అయినా రావచ్చు అనేది ఒక ప్రోగ్రాం పెట్టింది. అందరు రావాలమ్మా, మీరు వచ్చి మీ బాధలు చెప్పుకోవాలి. ఇబ్బంది ఉంటే మహాత్మా గాంధీ గారు ఏమన్నంటే, ఒక ఆడ మనిషి మధ్యరేత్రి కాడ నడిచి ఒంటరిగా తిరగగలిగినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టని మహాత్మా గాంధీ గారు అన్నారు. ఆ సందర్భంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేసిందంటే, ఎవరైనా ఎప్పుడైనా ఏ టైంలోనైనా పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ఇబ్బంది ఉంటే చెప్పుకోవచ్చు, రండి అని చెప్తే దాని మీద నేను మా ఎస్పీ గారి ఆదేశాల మీద అప్పుడు పాట రాయడం జరిగింది. ఓ స్త్రీరత్నమా, మహిళా లోకమా, మగువా మాంచాలమ్మా, తెగువా చూపవేలమ్మా. ఓ స్త్రీరత్నమా, మహిళా లోకమా, మగువా మాంచాలమ్మా, తెగువా చూపవేలమ్మా. ఆడదంటే అవల కాదని ఆదిశక్తి అని, ఆడదంటే అవల కాదని ఆదిశక్తి అని, నీతో ఆటలాడు ఆంబోతులకు పరాశక్తి అని, ఝాన్సీ రుద్రమ్మల ధైర్యాన్ని నింపుకొని, ఝాన్సీ రుద్రమ్మల ధైర్యాన్ని నింపుకొని, ఇందిరదేవిస్సల త్యాగాన్ని నిలుపుకొని, రావమ్మ రావమ్మ రక్షణ నిలయానికి, చేరమ్మ చేరమ్మ సేవల వలయానికి. ఓ స్త్రీరత్నమా, మహిళా లోకమా, మగువా మాంచాలమ్మా, తెగువా చూపవేలమ్మా. తరతరాల తలరాతను తక్షణమే తరిమేసి, యుగ యుగాల బానిస సంఖ్యలను తెంచేసి, తరతరాల తలరాతను తక్షణమే తరిమేసి, యుగ యుగాల బానిస సంఖ్యలను తెంచేసి, పురుషాధిక్యతకు ఇక పులిస్టాపు పెట్టేసి, అన్ని రంగాలలో అతివలు ముందుంటారని, రావమ్మ రావమ్మ రక్షణ నిలయానికి, చేరమ్మ చేరమ్మ సేవల వలయానికి. ఓ స్త్రీరత్నమా, మహిళా లోకమా, మగువా మాంచాలమ్మా, తెగువా చూపవేలమ్మా. వరకట్న పిచాచాన్ని ఒలవేసి పట్టేసి, బాల్య వివాహాలకు ఇక బంధునే పెట్టేసి, వరకట్న పిచాచాల్ని ఒలవేసి పట్టేసి, బాల్య వివాహాలకు ఇక బంధునే పెట్టేసి, శ్రీ శిశు అంతకులకు శిక్షను విధించి, దుబాయి షేకులకు చాకులెన్నో ఇచ్చేసి, రావమ్మ రావమ్మ రక్షణ నిలయానికి, చేరమ్మ చేరమ్మ సేవల వలయానికి. ఓ శ్రీరత్నమా, మహిళా లోకమా, మగువా మాంచాలమ్మా,
తెగువ చూపవేలమ్మా పీటి ఉషల్లాగా సానియ విద్యాలాగా కోనేరు హంపిలా కరణం మల్లేశ్వరిలా కిరణు బేడీలయ్యి కీచకుల వదజేసి కిరణు బేడీలయ్యి కీచకుల వదజేసి పూలందేవిలాగా పుడమి తల్లి వెదదీర్చ పూలందేవిలాగా పుడమి తల్లి వెదదీర్చ రావమ్మ రావమ్మ రక్షణ నిలయానికి చేరమ్మ చేరమ్మ సేవల వలయానికి ఓ శ్రీరత్నమా మహిళా లోకమా రావమ్మ రావమ్మ రక్షణ నిలయానికి చేరమ్మ చేరమ్మ సేవల వలయానికి. కాఠిన్యం ఉంటుంది, కర్కశంగా ఉంటుంది వాళ్ళ మనసు అనేది జనాల్లో ఇది. కానీ ఈ పాట చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, పోలీసులు మనుషులే, పోలీసులకు కరుణ దయ జాలి అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఇంకా సాధారణ ప్రజల కంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పడం ఈ పాట చూసిన ప్రతి ఒక్కరు అంటారు. సో అంత అద్భుతంగా రాశారు, పాడారు సార్. అయితే సరే, ప్రజలు అనుకుంటూ మంచిగానే ఉంది, వీళ్ళు కూడా చాలా భార్య పిల్లలకు దూరమై రోజుల తరబడి ఎక్కడో డ్యూటీలు చేస్తూ అన్నీ చేస్తూ, కానీ ప్రభుత్వం కూడా కొంత నిర్లక్ష్యం అనేది వహిస్తుంది. పోలీస్ టీవీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు కూడా ఏంది, ఇప్పుడు పిఆర్సీ ఇంతవరకు చేయలేదు, టీఏలు లేవు, డిఏలు 5 డిఏలు రావాలి, ఇంతవరకు లేవు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారు. రిటైర్డ్ అయినప్పుడు బిడ్డ పెళ్లి చేసుకోవడానికి, భూమి కొనుక్కోవడానికి, షాప్ పెట్టుకోవడానికి, తన జీవితం సెటిల్ కావడానికి వచ్చే బెనిఫిట్స్ జీపీఎఫ్ అని వీళ్ళు దాచుకున్న పైసలే. జీపీఎఫ్ అని మన పోలీసు వాళ్ళే దాచుకుంటారు, అప్పుడు బ్యాంకులో దాచుకున్నట్టు, ఎప్పుడే అవసరం ఉంటే తీసుకుందామని చెప్పి అవి కూడా గవర్నమెంట్ దగ్గర ఈ ఉచిత పథకాలు పెట్టి లేనందువల్ల అవి కూడా వాడుకుంటారు, అవి కూడా ఇస్తారు. అందుకని చెప్పి నేను పోలీస్ అధికారులకు కానీ ప్రభుత్వం కానీ ఈ ఐడ్రీమ్ సందర్భంగా తెలిపేది ఏంటంటే, పోలీసులు ఉదయం పోయి 10ంటికి పోయి కూర్చొని మధ్యాహ్నం మళ్ళీ ఒక 1-2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 5ంటికి వచ్చే జాబ్ కాదు. 24 గంటల డ్యూటీ, పోలీస్ డ్యూటీ. ఏ టైంలో పిలిచినా కూడా అన్నం తింటూ కూడా లేచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి డ్యూటీ వాళ్ళకు మీరు ఇలాంటివి చేయకండి, వేరే వాళ్ళకు చేసుకోండి. టీచర్లు ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళు రకరకాలుగా డిపార్ట్మెంట్, రెవెన్యూ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉంది, ఇరిగేషన్, ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు నైట్ డ్యూటీలు ఎవరు లేరు, నైట్ ఎవరు ఉండరు, అందరూ ఇంటి దగ్గర పడుకుంటారు హాయిగా. కానీ తిరిగేది ఎవరు? పోలీసు వాళ్ళు. దొంగతనాలు జరగకుండా, దొంగలు జరగకుండా, రౌడీల నుంచి మహిళల్ని, వాళ్ళని వీళ్ళని అన్ని కాపాడేది పోలీసు వాళ్ళు. అలాంటి వారికి ఇబ్బంది పెట్టకండి చెప్పి, పోలీస్ అధికారులారా, ప్రభుత్వ నేతల్లారా, ఆలోచించండి, మా మొర ఆలకించండి, ఆలోచించండి, మా మొర ఆలకించండి. ఉన్న ఊరిని వదిలిపెట్టినాం, కన్నవారికి దూరమయ్యినాం, ఊరుగాని ఊరు పోయి ఉద్యోగం చేస్తున్నాం, ప్రజాశాంతి మాదేయం ఓ ప్రజలారా, శాంతి భద్రతలే రక్షణ మాదేనన్నా. షుగరు బీపీ అల్సరు వ్యాధి, కంటి నొప్పి కాలు నొప్పి, షుగరు బీపీ అల్సరు వ్యాధి, కంటి నొప్పి కాలు నొప్పి, అన్ని జబ్బులు మా కంటేనా. కారు మబ్బు బతుకాయనా, పోలీస్ అధికారులారా, ప్రభుత్వ నేతల్లారా, ఆలోచించండి, మా మొర ఆలకించండి. 8 గంటల డ్యూటీ వారికి 1000 జీతం ఇస్తుంది, 24 గంటల డ్యూటీకి ఇచ్చేది ఇసుమంత జీతం, బారెడు పని చేరడు జీతమాయే, దున్నపోతు చాకిరి దూడ మేత ఆయే. పోలీస్ అధికారులారా, ప్రభుత్వ నేతల్లారా, ఆలోచించండి, మా మొర ఆలకించండి. వాచ్మెన్ గా చేరిన వాడు హెడ్ మాస్టర్ రైతుండు, అటెండర్ గా చేరిన వాడు ఎంఆర్ వైతుండు, 24 ఏళ్ల సర్వీస్ అయినా
గా జమదారు పట్టి రాదాయే పోలీస్ అధికారులారా ప్రభుత్వ నేతల్లారా ఆలోచించండి మా మొర ఆలకించండి రాత్రనక పగలనక నిద్రహారాలు మాని రాత్రనక పగలనక నిద్రహారాలు మాని ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటే చిన్న చిన్న తప్పులు జరిగినా సస్పెండు డిస్మిస్ బహుమతేనా చిన్న చిన్న తప్పులు జరిగినా సస్పెండు డిస్మిస్ బహుమతేనా పోలీస్ అధికారులారా ప్రభుత్వ నేతల్లారా ఆలోచించండి మా మొర ఆలకించండి ఆలోచించండి మా మొర ఆలకించండి. సార్ అసలు మీ గురించి ఏమనాలి అసలు ఒక్క విధంగా కాదు, ఒక్క రీతికి కాదు, అటు మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, తోటి ఉద్యోగుల బాధల్ని కూడా సొంత బాధలుగా మీరు ఎస్ఐ అయినారు. అయినప్పటికీ ఇంతగా లీనమై ఇంతగానం పంచుకోవడం అనేది అసలు మామూలు విషయం కాదు. మొత్తం మీద మీలాంటి వ్యక్తులు చాలా అంటే చాలా అర్థం చెప్పొచ్చు. అయితే సార్ మీరు ఇప్పుడు అనుకున్నట్టే ప్రతి రంగాన్ని టచ్ చేస్తున్నారు, ప్రతి సమస్య మీద, బాధ మీద, ఆవేదన మీద మీ కలం పెడుతున్నారు. అయితే మీ యొక్క ఇన్ని వేలాది పాటలు రాసిర్రు, పాడిర్రు, ఇన్నిటిల్లో మీకు అత్యంత ఇష్టమైంది, మీకు ఇష్టంగా రాసుకుంది, ఇష్టంగా పాడింది ఏమంటారు? అయితే నాకు సరే డ్యూటీ పరంగా డ్యూటీ చేయవచ్చు, కానీ స్నేహం అంటే ప్రాణం. స్నేహితులు అంటే చాలా ఇష్టం. ఖాళీ టైంలలో వారితో నా సుఖ దుఃఖాలు పంచుకుంటుంటాను. వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా ఆర్థిక పరమైనవి కానీ వేరే పరమైనవి కానీ నేను వాళ్ళకు చేస్తుంటాను. స్నేహితుల మీద ఒక చిన్నది పాడదాం. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. అన్నదమ్ముల ప్రేమ కన్నా తల్లిదండ్రుల ప్రేమ కన్నా, అన్నదమ్ముల ప్రేమ కన్నా తల్లిదండ్రుల ప్రేమ కన్నా స్నేహమేరా మిన్న అయినది తెలుసుకోరా సోదరా, తెలుసుకోరా సోదరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. సరే ఓకే, ఇంత ఇప్పుడు మనం సుదీర్ఘంగా అన్ని మాట్లాడుకున్నాం. అయితే మీ యొక్క ఈ కళా రూపం, కళ యొక్క పాట ఎన్నింటిలో మీకు గొప్పగా అనిపించిన ప్రశంస కానీ, గొప్పగా అనిపించినటువంటి అవార్డ్స్ కానీ, ఎలాంటి ఏ గొప్ప వ్యక్తులు మీకు అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఏంటి? నాకు శివధర్ రెడ్డి గారు, సజ్జనార్ గారు, తర్వాత ఈశ్వర్ రెడ్డి గారు డిఐజీ గారు, ద్వారకా తిరుమలరావు గారు డిఐజీ గారు, రంగనాథ్ మన రంగనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా వీళ్ళందరూ కూడా నాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏకే ఖాన్ గారు నాకు మంచి రివార్డు వాళ్ళు కూడా ఇచ్చారు, అందరు ప్రశంసలు అన్నీ జరిగినాయి. సుద్దాల అశోక్ తేజ నన్ను పిలిచి నాకు సన్మానం చేశాడు. సుద్దాల అశోక్ తేజ గారు తెలుసు కదా, గొప్ప రైటర్, అవార్డు ఆయన. నేను సైతం పాట రాసిన ఆయనే, మొన్న త్రిపుల్ లో కూడా రాసిన పాటలు మంచి ఆయన నాకు సన్మానం చేశాడు. ఆర్డీఓలు కలెక్టర్ నారాయణ రెడ్డి గారు మొన్న వచ్చారు, నారాయణ రెడ్డి గారు నాకు సన్మానం. నల్గొండ జిల్లా కలెక్టర్ వచ్చినా, ఎస్పీ వచ్చినా కలెక్టర్ గారు, మీకు అవార్డు ఇవ్వాల్సిందే. దయాచారి గారు, చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా మంది అవార్డులు వాళ్ళు ఇచ్చారు. నా కళ అనేది నా పోలీస్ డ్యూటీ కంటే అది ఒక భాగమే, కానీ ఈ కళ ద్వారా నేను చాలా వరకు ప్రచారంలో పొందిన అందరి అధికారులది,
అందరూ ప్రజలది అంత అభిమానం ప్రశంసలు కూడా పొందిన. నాకు కళాకారుడిగా చాలా ఇష్టం. ఇక నాకు కొద్దిగా సమయం ఉంది రిటైర్మెంట్ తర్వాత ఒక కళా బృందం చేసుకొని కొంతమందిని చేసుకొని గ్రామానికి కూడా ఉచితంగా మా కళా ప్రదర్శన చేయాలనే ఆలోచన నాకు ఉంది. మీరే రిటైర్ అయిన తర్వాత ఈ కళ ద్వారా జనాలకు వెళ్ళిపోవాలనేది మీ యొక్క అంతిమ ఆశయం. వాళ్ళు పడుతున్న సాధక బాధకాల మీద ప్రభుత్వానికి, పై అధికారులకు, ఆఫీసర్లకు విన్నవించే విధంగా వాదనని వారికి ప్రోగ్రామ్ చేయాలనే ఆలోచన నాకు ఉన్నది. మొత్తమే చాలా గ్రేట్ అండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో చేసుకుంటూ కూడా గవర్నమెంట్ ని మేల్కొల్పుతా, ప్రజల బాధలు చెప్తా, నేను అసలు నా లక్ష్యమే అదని చెప్పడం అనేది చాలా అద్భుతమైన విషయం. సరే, మొత్తం మీదైతే మీ యొక్క లైఫ్ ని ప్రజలకు అంకితం చేశారు, ప్రజలకే ఇస్తున్నారు. మా డ్రీమ్ ఛానల్ తరఫున కూడా మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సందర్భంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నేను కోరుకునేది ఒకటే, ఈ గంజాయి లాంటి దానికి యువతకు ముఖ్యంగా కోరుకునేది, గంజాయి మత్తులో వెళ్ళొద్దు. మీరు సైబర్ నేరాల పట్ల మీరు పోవద్దు. మంచిగా చదువుకోండి, మంచి జీవితాన్ని, మంచి అలవాట్లని అలవర్చుకోండి, మంచిగా ఉండండి. గంజాయి మత్తు వదలరా యువకుడా, కుటుంబాన్ని చిత్తు చేయకూరా. గంజాయి మత్తు వదలరా యువకుడా, కుటుంబాన్ని చిత్తు చేయకురా. ఆరోగ్యం కాపాడుకోరా, మధ్యంతరంగా ఎందుకురా. ఆరోగ్యం కాపాడుకోరా, అవనిలో నీ విలువ ఎంతో తెలుసుకోరా యువకుడా. ఈరోజు యూత్ రేపు భవిష్యత్తు వాళ్ళది, రేపు దేశానికి కాబోయే ప్రథమ పౌరులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలా చెడు అలవాట్లకు బానిసలయ్యి గంజాయి, డ్రగ్స్, హెరాయిన్ ఇలాంటి వాటికి బానిసలయ్యి యువ శక్తి మొత్తం నిర్వీర్యమైపోతుంది. మన దేశానికి కావాల్సింది యూత్. వారి వల్లనే రేపు వాళ్ళు మంచి మంచి ఆఫీసర్లు ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి ప్రభుత్వం ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెట్టి మంచి మంచి స్కూల్స్, మంచి మంచి ఇప్పుడు స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం చేస్తున్నారు. అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రైవేట్గా వాళ్ళకు స్టైపెండ్లు అలాంటివి ఇచ్చి చదివిస్తుంటారు. అలాంటిదన్నీ వదులుకొని ఈ చిన్న చిన్న అలవాట్లకి చిన్న ఏజ్లో 14-15 ఏళ్ళలో లవ్. ఎందుకని పోక్సో చట్టం, బెయిల్ కూడా దొరకదు. ఎందుకు అలాంటి ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం? వాళ్ళు ఎంతమంది చూస్తున్నాం సమాజంలో, యాసిడ్ దాడులు, కత్తితో దాడులు. ఆ చిన్న వయసులో లవ్ ఏంటి? నీకేం తెలియదు, అమ్మాయికి కూడా ఏం తెలియదు. వాళ్ళ చదువులు ఆపేసి వాళ్ళ తల్లిదండ్రుల కడుపులో కోత పెట్టి ఇబ్బంది పెడతారు, చంపేస్తారు. కత్తితో ఘాట్లు పెట్టడం, పొడవటం, నువ్వు నన్ను లవ్ చేయకుంటే నేను ఆత్మహత్య చేస్తాను, నేను చేసుకుంటాను. ఇలాంటి యువత అలాంటి పోకడలు పోకుండా మంచిగా మన సమాజం, మన భారతదేశం, ఇండియన్ హిందూ సంప్రదాయాలు ఉన్నాయి, మనకు మంచి మంచి సంప్రదాయాలు, మంచి కల్చర్ ఉంది. దాన్ని కాపాడుకుంటూ మన దేశానికి యువత ఒక వెన్నెముకలాగా తయారు కావాలి. కానీ మత్తులో ఊగిపోతూ, ఒక మత్తులో జోగిపోతూ మీరు దేశానికి చీడపురుగులాగా తయారు కావద్దని ఈ సందర్భంగా నేను యువతని కోరుతున్నాను. సార్, అయితే మీరు అసలు ఇంటర్వ్యూ చేయడమే 2 సంవత్సరాల నుంచి తిప్పించుకొని అడిగించుకొని ఇచ్చినారు. ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ కూడా స్కూల్లో అయితే ఇస్తాను, స్కూల్కి రమ్మని స్కూల్కి పిలిపించారు. అసలు ఏంటి సార్ ఇదేంటి? ఇక్కడ నేను అక్షరాభ్యాసం నేర్చుకుంది కానీ ఈ స్కూల్లోనే ఇదే పరిసరాల్లో ఇక్కడనే ఈ స్కూల్లోనే చదువుకున్నాం మేము. ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ మొదట అక్షరాభ్యాసం నేర్చుకున్నా కాబట్టి, మొదటి అ అనే అక్షరాలు ఇక్కడనే నేర్చుకున్నా కాబట్టి దీని మీద వల్ల మాలిన ప్రేమ నాకు. ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. దీనికోసం కూడా అప్పుడు నేను ప్రతి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చిన సందర్భంలో కొంచెం డబ్బు కూడా ఆర్థికంగా ఉంది కాబట్టి ఫస్ట్ వచ్చిన ప్రతి పిల్లలకి 1వ తరగతి 7th వరకే ఉండేది. అప్పుడు 10th అయింది. ఆ సమయం ప్రతి జెండా వందనానికి నాకు ఎన్ని పనులు ఉన్నా అవి ఆపుకొని ఎక్కడ దేవరకొండలో డ్యూటీ చేసిన, ఇంకెక్కడో చందంపేటలో చేసిన, అంత దూరంలోకి వెళ్ళి కూడా ఆ జెండా వందనంలో వచ్చి ఫస్ట్ నుంచి 7th వరకు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ పుస్తకాలు, పెన్నులు అట్లా గిఫ్ట్ గా ఇచ్చేది అన్నట్టు, ప్రోత్సహించేది. అట్లా ప్రోత్సాహం. తర్వాత ఇదే గ్రౌండ్ లో కబడ్డీ ఆడేది. ఇదే గ్రౌండ్, ఈ గ్రౌండ్ లోనే కబడ్డీ ఆడేది. కబడ్డీ పోటీలు కూడా నిర్వహించినాం జిల్లా స్థాయిలో. మీరు ఆ స్థాయి ప్లేయర్ అని తెలిసింది. అసలు కవి, రచయిత, డిపార్ట్మెంట్, మళ్ళీ ఆటగాడు, పాటగాడు, ఎలా సాధ్యమైంది సార్? రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు నేను. హైదరాబాద్ వెళ్ళి ఆడటం జరిగింది, విశాఖపట్నం వెళ్ళి ఆడటం జరిగింది. తర్వాత నేను మామూలుగా
ఇక్కడ పోటీలు కూడా నిర్వహించినాం. వెరైటీగా 50 కిలోల లోపు ఉన్న వాళ్ళకు కూడా మేము ఇక్కడ కొత్తగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 50 కిలోల లోపు ఉన్న వాళ్ళతో కూడా ఇక్కడ కబడ్డీ పోటీ ఇదే గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి ఎంతో మంది వచ్చి మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని, మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని స్పోర్ట్స్ స్పిరిట్ కావాలి అని చెప్పి అన్ని గ్రామాల్లో కూడా మమ్మల్ని చూసి కబడ్డీ పోటీలు, ఆట పోటీలు నిర్వహించడం జరిగింది. షీల్డ్ డబ్బులు లేవు, ఇప్పుడు 10,000, 20,000, 30,000 అని ప్రైజ్ మనీ పెడుతున్నారు. కానీ మా సందర్భంలో షీల్డ్ 3 years పర్మనెంట్. 3 years వరుసగా గెలిస్తే ఆ షీల్డ్ పర్మనెంట్. అంటే అర్థం కాదు. ఈ సంవత్సరం గెలుస్తారు, మీరు షీల్డ్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ ఊర్లో జరిగినప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరు వస్తుందో వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు లేకుంటే వరుసగా 3 సార్లు గెలిస్తే ఆ షీల్డ్ సొంతం మీకు. ఒక్క సంవత్సరం ఆ సంవత్సరం మళ్ళీ తీసుకుపోయి అక్కడికి అందాల పోటీల్లో ప్రపంచ అందగతులకు కిరీటం ఇస్తారు, తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తుంటారు. అట్లా ఆ షీల్డ్ అనేది అట్లా ఉంటే రోలింగ్ షీల్డ్ అంటే అప్పుడు చాలా రోలింగ్ షీల్డ్ పట్టుకొని మేము వస్తుంటే ఊర్లే లేడీస్ వాళ్ళు హారతులు బట్టి మాకు హారతులు బట్టి స్వాగతాలు ఇచ్చింది. కబడ్డీ ఎక్కడ షీల్డ్ వస్తుంది మన గ్రామానికంటే ముందే సమాచారం వచ్చేది. వచ్చి మాకు రోడ్డు దగ్గర నుంచి ఊరు ఎంటర్ కాగానే మాకు లేడీస్ హారతులు పట్టుకునేది, డప్పులు కొట్టుకుంటూ ఒక హంగామా, ఒక పండగ వాతావరణం లెక్క అంత సంబూరపడి మన ఊరికి గ్రామానికి పోయి వివిధ గ్రామాలలో గెలుచుకొని మన ఊరికి షీల్డ్ తెచ్చిన మన పేరు ప్రఖ్యాతులు, మన ఇందుగుల గ్రామం అంటే పేరు ప్రఖ్యాతులు ఎక్కడో ఎనవడింప చేస్తున్నారు అనే ఆలోచనతో అందరూ సంతోషపడేది. కబడ్డీలో మీ హయాంలో ఇందుగుల పేరు మారుమోగింది, చాలా మారుమోగింది. వివిధ గ్రామాలలో ఎక్కడ పెద్ద పెద్ద మేము దరిదాపులో సరే 70-80 గెలవచ్చు. 70-80 గెలవచ్చు. జాబ్ వచ్చిన తర్వాత రాకముందు వచ్చినాక కూడా జాబ్ వచ్చిన తర్వాత కూడా చేస్తుంటే గోపీనాథ్ రెడ్డి అని ఉండే ఎస్పీ గారు. ఆయన లెక్చరర్ చేసి వచ్చిండు, మహాకవి, ఆయన కళాకారుడు. సినిమాలలో కూడా కొంచెం డైరెక్షన్ అవి కూడా ఉన్నాయి ఆలోచన సార్కి. ఆయన ఏం చేసిందంటే ఆయన కబడ్డీ అంటే వాళ్ళ వాళ్ళ ప్రేమ, కబడ్డీ ప్లేయర్స్ ఎవరుండ్రు డిపార్ట్మెంట్ లో అని వెతుకులాడు. దాంట్లో కూడా నన్నే తీసిండు ఫస్ట్. కళాకారులు కబడ్డీలో కూడా నన్నే తీసి ఎవరెవరు ఎక్కడెక్కడ మంచిగా ఆడేవాళ్ళు ఎవరు అని అక్కడ మా హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నల్గొండలో కబడ్డీ ఆడేవాళ్ళు మొత్తం రావాలని మెసేజ్ పెద్ద పోలీస్ మెసేజ్ ఇచ్చి అందరికి పిలిపించి అక్కడ ఆడిపించి అలా ఒక 10 మంది మంచి వాళ్ళని సెలెక్ట్ చేసిన. దాంట్లో శివనాథ్ రెడ్డి అని కోదాడు, మంచి ప్లేయర్, రాష్ట్ర స్థాయి ప్లేయర్. తర్వాత రామచంద్రు అని మనకి ఇప్పుడు మన నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా చేసిన, పోలీస్ సంఘం అధ్యక్షుడుగా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రామచంద్రు ఆయన. తర్వాత సుదర్శన్ అని నిడమనూరుకి వెళ్ళి, నిడమనూరు నుంచి సుదర్శన్ అని ఆయన మంచి ప్లేయర్ ఆయన. తర్వాత 9-10 వెంకన్న అని వెంపటి గ్రామం ఆయన సీనియర్ కబడ్డీ ప్లేయర్ కాడు ఆయన. అదే వెంపట్లో ఏఆర్లో చేస్తున్నాడు సీనియర్ కాకుండా ఆయన సోమయ్య అని ఆయన. ఇంకా మేమంతా కలిసి ఒక రాములోని సూర్యాపేట ఏఎస్ఐ చేస్తున్నాడు రాములోని ఆయన కూడా. మేమంతా ఒక కబడ్డీ టీమ్గా ఏర్పాటై ఒక 10 మంది సభ్యులతోని. మాకు డ్యూటీ లేదు, ప్రతిరోజు హెడ్ క్వార్టర్ పోవాలి, రన్నింగ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కోడిగుడ్డు పాలు డిపార్ట్మెంట్ నుంచి ప్రొవైడ్ చేసేది అప్పుడు ఎస్పీ గారు గోపీనాథ్ రెడ్డి గారు సొంత డబ్బులతో మాకు ప్రొవైడ్ చేసిండు. అవి తీసుకొని వాకింగ్ అవి చేసుకొని మంచిగా ఫిట్ గా ఉండాలి. ఎక్కడ కబడ్డీ ఉంటే మొత్తం జిల్లా స్థాయి ఉమ్మడి జిల్లా అప్పుడు కబడ్డీ పోటీలు బాగా పెడుతుండేది. అప్పుడు కబడ్డీ అంటే బాగా, క్రికెట్ లేదు అప్పుడు, క్రికెట్ ఇంట్రెస్ట్ లేదు, కబడ్డీ అంటే ఇంట్రెస్ట్. ఆ కబడ్డీ జరిగితే ఎక్కడికో వేరే ఊర్లకు ఇచ్చిన అమ్మాయిలు కూడా, పెళ్లి సంబంధాలకు పోయిన అమ్మాయిలు కూడా మళ్ళీ మన ఊర్లో ఈ గ్రామంలో కబడ్డీ నడుస్తుంది పలానా డేట్లలో అంటే వాళ్ళు వచ్చేసేది సొంత గ్రామానికి కబడ్డీ చూడడం కోసం సొంత గ్రామాలకు వచ్చి చుట్టూ పెద్ద తాళ్ళు కట్టి చేసినా ఆగకపోయేది. ఆ తాళ్ళు అంతా ఉత్సాహంగా చప్పట్లు, సంబురాలు, కేరింతలు, గొడవలు, విజిల్లు అట్లా ఉండే ఆ వాతావరణం. అయితే గోపీనాథ్ రెడ్డి గారు ఒక 3 సంవత్సరాలు వరుసగా మాకు డ్యూటీ లేదు, ఎక్కడ కబడ్డీ ఉంటే అక్కడికి పోవాలి, అక్కడ ప్రైజ్ తీసుకోవాలి, తెచ్చి డిపార్ట్మెంట్ షీల్డ్. ఇప్పుడు మా హెడ్ క్వార్టర్ లో చూస్తే ఒక 100-200 షీల్డ్ మేము సార్ చీఫ్ గెస్ట్ వస్తుండేది, ఆయన ప్రైజ్ ఇస్తుండేది. ఆయన ఏంటంటే డిపార్ట్మెంట్ లో కూడా మంచిగా ఉన్నారు, స్పోర్ట్స్ స్పిరిట్, స్పోర్ట్స్ ఉమెన్స్. డిపార్ట్మెంట్ ప్రజలతో మమేకం కావాలి, ప్రజలకు పోలీసులు అంటే భయం పోగొట్టాలి. ఏ సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్ డైరెక్ట్ వచ్చి చెప్పగలిగేంత మంచిగా నిస్వార్థంగా లేకుండా మంచిగా వచ్చి ప్రేమతో చెప్పగలగాలి, ఆప్యాయతను రావాలి పోలీస్ స్టేషన్ అనే ఉద్దేశంతో ఆయన
ప్రజలకు పంపించండు. పోలీసు వాళ్ళు కూడా ప్రజలకు కలవాలి. సంబంధాలు పెరగటం, క్రీడా సంబంధాలు పెరగటం, మంచితనం, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉంటాయి. అట్లా కొంతమంది దొంగలు కూడా, కొంతమంది చెడు వాళ్ళు కూడా దొరికిన వాళ్ళు ఇన్ఫర్మేషన్, క్రీడాకారులు యూత్ ఉంటారు కదా కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా నేరస్తుల సమాచారం కూడా మాకు వాళ్ళ ద్వారా స్నేహితుల ద్వారా దొరకటం జరిగింది. అయితే మేము ఒక 2 లక్షలు మాకు వచ్చినాయి అప్పుడు ఆ రోజుల్లో అక్కడ ఇంత మనీ లేదు అప్పుడు. ఎంత 1000 రూపాయలు, 2000, 3000, 5000 లాస్ట్ అంతవరకే పెట్టేది ప్రైజ్ మనీ, షీల్డ్ ఇస్తుంది. అయితే ఆ మనీ మొత్తం తెచ్చి కలెక్ట్ చేస్తే ఒక 2 లక్షలు అయినాయి మాకు. ఆ 2 లక్షలు సీను అని మేనేజర్ల దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది ఒక అతను, ఇంకో దగ్గర హోమ్ గార్డ్ ఒక అతను, అట్లా వాళ్ళకు మా కబడ్డీ టీం తరఫున పోలీస్ కబడ్డీ టీం తరఫున వాళ్ళ యాక్సిడెంట్ బాధితులు కాబట్టి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్ అయింది కాబట్టి వాళ్ళ భార్య పిల్లలకు ఆదుకునే విధంగా ఒక సహాయంగా మేము మా మానవత్వంతో వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వమని చెప్పి ఆఫీసర్ ద్వారానే మేము వాళ్ళకి ఇచ్చేది అన్నట్టు. 2-3 జనరల్ గా పోలీసులు అంటే జనాలకు భయం ఉంటుంది, ఇంకా ఈ రోజులు ఇంకా ఎక్కువ భయం ఉండేది. సరే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి మీరు కబడ్డీ టీం కి ఆ యొక్క టోర్నీస్ పోతే తోటి ప్లేయర్లు ఎలా రిసీవ్ చేసుకునేది, ఆ ఊరు జనాలు వాళ్ళు ఎలా చేసుకుని మీకేమనిపించేది? అయితే మమ్మల్ని పోలీస్ టీం అని పేరే పోలీస్ టీం అని పెట్టుకున్నాము, ఏపీ పోలీస్ టీం అని పెట్టుకున్నాము. పెట్టుకుని వరంగల్ పోయాను, విశాఖపట్నం పోయాను, హైదరాబాద్ పోయాను, ఇతర ఖమ్మం జిల్లా, అన్ని జిల్లాలో కృష్ణా కూడా పోయినాం. అన్ని జిల్లాలలో పోయేది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆడినాం మేము. కానీ ఎక్కడికి కానీ మమ్మల్ని పోలీసు లాగా చూడలేదు, స్నేహితుల్లాగా, ఒక ఇంటి మనిషి లాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా మంచిగా మాతో. ఎందుకు స్పోర్ట్స్ స్పిరిట్ అంటేనే, స్పోర్ట్స్ మెన్ అంటేనే వాళ్ళకు మానవత్వం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఓ గ్రూప్ ఉంటుంది స్పోర్ట్స్ మెన్స్, ఓ పాజిటివ్ గ్రూప్ ఉంటుంది, మానవత్వం ఎక్కువ ఉంటుంది ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళకి. అయితే అట్లా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ పోలీస్ అనే దౌర్జన్యం కానీ, పోలీస్ అనే గర్వం కానీ ఎక్కడ చూపించకపోయేది. క్రీడాకారుల్లాగా వెళ్ళిపోయేది, అందరితో కలిసిమెలిసి స్నేహితుల్లాగా మంచిగా. స్పోర్ట్స్ అంటేనే స్పోర్ట్స్ స్నేహభావాన్ని పెరగడానికే స్పోర్ట్స్. కాబట్టి మనం అక్కడ పోయి మేము పోలీసులు అని దౌర్జన్యం చేయటం, లేకపోతే గర్వపడటం మేము అట్లా లేదు మాకు. మేము ఎప్పుడు కూడా అందరితో కలిసిపోయేది. ప్రజలు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇళ్ళకి పిలిచి భోజనాలు పెట్టడం, మాకు టీలు ఇవ్వటం, కాఫీలు ఇవ్వటం, ఇట్లా వాళ్ళ సందర్భాలు, మా ఆటను చూసి, మా ప్రతిభను చూసి ఇంకా మెచ్చుకొని మాకు వేరే ఆఫర్లు కూడా చేసేది పోకపోయేది. కానీ అట్లా వాళ్ళు ప్రేమతోని వాళ్ళు భోజనాలు, టీలు, కాఫీలు ఇట్లా తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి కూడా చేసుకునేది. గ్రామంలో ఉన్న ఇంట్రెస్ట్ స్కూల్లో ఈ గ్రౌండ్ లో అభ్యాసం నేర్చుకున్నాం కాబట్టి అందుకని స్కూల్లోనే ఇస్తాను నేను ఇంటర్వ్యూ అని. మీరు ఎన్నోసార్లు ప్రయత్నం చేసి నల్గొండ ఇవ్వండి, హైదరాబాద్ రండి, స్టూడియోకి రండి, ఇక్కడ రండి, ఎక్కడ రండి, ఎన్నో సందర్భాలు చెప్పినా కూడా నాకు ఏంటంటే ఈ చిన్నప్పుడు ఫస్ట్ నేర్చుకుంది ఇక్కడ. అందుకని ఫస్ట్ విద్యా ఇవాళ MA LLB చేయొచ్చు, నేను MA LLB చేశాను, కవితలు పాటలు అన్ని రాస్తున్నాను. కానీ అయినా కూడా నేర్చుకున్న ఫస్ట్ ఇక్కడ కాబట్టి నా స్కూల్లోనే ఇస్తానని చెప్పి మీకు ప్రపోజల్ పెట్టి దానికోసం ఇన్ని రోజులు లేట్ అయింది కూడా దానికోసం. మొత్తం మీద చాలా గ్రేట్ అండి. ఇటువంటి స్కూల్ని మర్చిపోక అదే కబడ్డీ మీకు మమ్మల్ని గుర్తింపు తీసుకొచ్చిన కబడ్డీని, తర్వాత మీకు గుర్తింపు తెచ్చినటువంటి కళని ఇక్కడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడనే ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా అభినందనీయ విషయం. అయితే సార్ మీలో ఒక్క కోణం లేదు, రకరకాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం టైంలో మీరు డిపార్ట్మెంట్ లో ఉండి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడారు, చాలా ప్రసంగాలు చేసారు, మీటింగ్ లో పోయారని తెలిసింది. ఒక డిపార్ట్మెంట్ లో ఉండి అలా ఎలా అంత ధైర్యం ఎలా వచ్చింది, ఏం చేశారు? కవితలు రాశాను తెలంగాణ కోసం. ఎందుకంటే తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు అవుతుంది, 1200 మంది బలిదానాలు. అంతకుముందు గతంలో చెన్నారెడ్డి ఉన్నప్పుడు కూడా వచ్చింది తెలంగాణ ఉద్యమం. సరే అతనికి ఏదో పదవులు ఇచ్చిండ్రు, అప్పుడు వీగిపోయింది. తర్వాత మళ్ళీ శ్రీనివాసరెడ్డి, ఎల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ టైంలో కూడా వచ్చింది. తర్వాత ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్గా ఉండే ఆయన టైంలో కూడా తెలంగాణ తల్లి అని పెట్టి విజయశాంతి కూడా పెట్టడం జరిగింది. కేసీఆర్ కూడా పెట్టడం లాస్ట్ కేసీఆర్తోనే సాధ్యమైంది అది. అయితే ఎంతో మంది బలి అవుతున్నారు. ఇక్కడ నీళ్లు లేవు, నిధులు లేవు, మనకి మొత్తం అడవి ప్రాంతం అయిపోయింది. ఆంధ్ర వాళ్ళకు మొత్తం నిధులన్నీ అక్కడనే పోతున్నాయి ఎక్కువ భాగము. వాళ్ళకు ఫస్ట్ నుంచి కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా వాళ్ళకు రైల్వే వ్యవస్థ, ఎడ్యుకేషన్ వ్యవస్థ అవన్నీ బాగున్నాయి అక్కడ. కాబట్టి మనం వెనకబడిపోయి ఉన్నాం. ఎప్పుడు ముఖ్యమంత్రులు కూడా అక్కడి నుంచే అవుతున్నారు, ఆంధ్ర నుంచే. అయ్యే వరకు వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉన్నది. చెలంగాణ వాళ్ళని తొక్కేస్తున్నారు అనే ఇబ్బందులు ఎంతో మంది పడి, ఎంతో మంది ఆత్మహత్యలు, వలస పాలన. మహబూబ్ నగర్ ప్రజలు ఏముందండి, మొత్తం వలసలు. ఎక్కడ పోయినా వాళ్ళు బొంబాయిలో వాళ్ళే కూలి పనులు, వాళ్ళే డ్రైనేజ్ పనులు, వాళ్ళే కార్మికులు, అంతా వాళ్ళే. ఎక్కడ పోయినా రోడ్లు వేయటం, వాళ్ళు నడి ఎండలో చెమటలు కారుకుంటూ తిప్పర్తి రోడ్డు వేశారు. ఒక సందర్భంలో రోడ్డు వేస్తున్న సందర్భంలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు కొంతమంది.
వాళ్ళకి ఏంటి చారు నూకలు, బా. చారు పచ్చి పులుసు అంటాం ఉమ్. మన తెలంగాణ ఆ. భాషలో. పచ్చి పులుసు నూకలే వాళ్ళ భోజనం. వాళ్ళకి జ్వరం వస్తే పట్టించుకోరు. కాంట్రాక్టర్ తీసుకొచ్చిన అతను నడి రోడ్లో వేసి తిప్పతి రోడ్, నేను అక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు తిప్పతిలో పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చిన సందర్భంలో ఆ కాంట్రాక్టర్ పిలిపించాను నేను. పిలిపించి ఏమయ్యా ఏంటి అంటే, అంతే సార్ మేము అక్కడ ఇంటి దగ్గర అడ్వాన్స్ కడతాం, మేము చేస్తాం. ఏ అడ్వాన్స్ కట్టినా వాళ్ళు చిన్న పిల్లలతో ఎర్రటి ఎండలో వాళ్ళు మన మామూలు వ్యక్తులు ఆ రోడ్డు మీద నడవటానికే ఉంటే ఆ రోడ్డు తోముతూరు గడ్డపాలతో చేస్తుర్రు. అంత కూలీ చేసే వాళ్ళకు నువ్వు ఇంత ఇబ్బంది చేస్తున్నావు అని వాడిని బాగా దుబ్బలు పెట్టి అప్పటి నుంచి ఆ రోజు నుంచి వాళ్ళ కూరగాయలు వేయటం. కూరగాయలు అనేది లేదు, పచ్చి పులుసే. ఉదయం పచ్చి పులుసు, మధ్యాహ్నం పచ్చి పులుసు, సాయంత్రం ప్రతిరోజు పచ్చి పులుసు, నూకలు బియ్యం. ఆ నూకలు కూడా బంద్ చేసి వాళ్ళకి మంచి బియ్యం ఇప్పించి వాళ్ళ కూరగాయలు ఇప్పించి వాళ్ళు తెలంగాణ అంటే వలస పాలన, వలస వాదులు పోయి ఎక్కడో బతికి కొడుకులు దుబాయ్ పోవటం, దుబాయ్ పోయి సంపాదించుకోవటం, తల్లిదండ్రులు ఇక్కడ ఉండటం, వాళ్ళ జ్వరాలు రావటం, వాళ్ళ ఆరోగ్యాలు కదా మరణించటం, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమం లేచిన క్రమంలో నేను ఒక కళాకారునిగా ఉద్యోగం చేస్తున్నా, కానీ చేసినా కూడా తెలంగాణ అభిమానం ఉద్యోగస్తులు మొత్తం కూడా అప్పుడు సమ్మె చేసారు. అందరూ ఆర్టీసీ వాళ్ళు పాల్గొన్నారు, టీచర్లు పాల్గొన్నారు, ప్రతి ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఆ సందర్భంలో నేను కూడా పాల్గొని కవితలు మంచి కవితలు రాసినాం. ఇక తెలంగాణ వచ్చినాక కూడా అవతరణ దినోత్సవం మీద కూడా నేను మంచి ఒక పాట కూడా రాసిన. నిన్న జూన్ 2కు తెలంగాణ అవతరణ దినోత్సవం. ఆ తెలంగాణ పాటలు రాసిన కవితలు రాసిన సందర్భంగా కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఫస్ట్ గవర్నమెంట్ రాగానే జూన్ 2 ఒక మంచి వాతావరణం వల్ల పండగ వాతావరణం చేసుకోవాలి, కళాకారులకు మొత్తం అవార్డులు ఇవ్వాలి, కళాకారుల వల్లనే వచ్చింది అనే సందర్భంలో 10,116 అప్పుడు ఫస్ట్ బహుమతి ప్రతి మండలానికి. ఏ మాళ్ళపల్లి మండలం, తిప్పర్తి మండలం, చంద్రపేట మండలం, మీద ఏ మండలానికి కూడా ప్రతి దగ్గర ఒక కళాకారుడు మంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు. ఫస్ట్ వరకు 10,116 సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను చందంపేటలో చేస్తున్నాను డ్యూటీ, దేవరకొండ దగ్గర చందంపేటలో. ఆ సందర్భంలో అక్కడ నాకు ఫస్ట్ ప్రైజు 10,116 అవార్డు కేసీఆర్ గారు తెలంగాణ రాగానే ఫస్ట్. ఏం పాటలు రాశారు, ఏం పాడారు ఒకసారి కోసం? పోలీస్ అన్నా గుణమెంత చల్లనిదే పోలీస్ అన్నాని, గుణమెంత చక్కనిదే పోలీస్ అన్నా, పండగ పబ్బమనక కర్తవ్య దీక్షలుంటావు, ఆలి పిల్లలతోని కలిసి ఎన్నడుండవు, పండగ పబ్బమనక కర్తవ్య దీక్షలుంటావు, 24 గంటల డ్యూటీ నీదేనన్నా, ఈ సుమంత జీతం నీకేనన్నా, ఈ సుమంత జీతం నీకేనన్నా, కొట్లాట జరిగే కాడికి కోయిలై నువ్వు వస్తావు, కొట్లాట జరిగే కాడికి కోయిలై నువ్వు వస్తావు, కులమనక మతమనక కలహాన్ని మాన్పజూస్తావు, కులమనక మతమనక కలహాన్ని మాన్పజూస్తావు, మా కోసం దెబ్బలు తింటావు పోలీసన్నా, గొడవలన్నీ ఆపేస్తావు పోలీసన్నా, గొడవలన్నీ ఆపేస్తావు పోలీసన్నా, గూడెంలోని గుడిసెవోలే పోలీసన్నా, నీ గుణమెంత చక్కనిదే పోలీసన్నా, నీ గుణమెంత చల్లనిదే పోలీసన్నా, భూమి పంచాయతీ కాడికి బంధువై నువ్వు వస్తావు, భూమి పంచాయతీ కాడికి బంధువై నువ్వు వస్తావు, భూబకాసూరుణ్ణి బోనులో పెట్టేస్తావు, పేదవాడి పక్కనుంటావు పోలీసన్నా, మీతో పేగుబంధం ఉందంటావు పోలీసన్నా, మీతో పేగుబంధం ఉందంటావు పోలీసన్నా, గుడెలోని గుడిసెవోలే పోలీసన్నా, నీ గుణమెంత చక్కనిదే పోలీసన్నా, నీ గుణమెంత చల్లనిదే పోలీసన్నా, ట్రాఫిక్ డ్యూటీలోన స్తంభమై నిలబడతావు, ట్రాఫిక్ డ్యూటీలోన స్తంభమల్లె నిలబడతావు, ఎండనక వాననక రాత్రి పగరుకుంటావు, ఎండనక వాననక రాత్రి పగరు కావలిగాస్తావు, ఆకలి దప్పులనక ఎండవానలో ఉంటావు, మా
ప్రయాణం గమ్యం చేస్తావు పోలీసన్నా, మా ప్రమాదాలు ఆపేస్తావు పోలీసన్నా, ప్రమాదాలు ఆపేస్తావు పోలీసన్నా, గుడెల్లోని గుడిసెబోలే పోలీసన్నా, నీ గుణమెంత చక్కనిదే పోలీసన్నా, నీ గుణమెంత చల్లనిదే పోలీసన్నా. ఈ బంధుప్రీతి లేకుండా చేసినట్టయితే ఈ నేరాలు ఘోరాలు అనేవి సమాజంలో ఉండనే ఉండవు. ప్రతి వాళ్ళు కూడా తమ స్వార్థం కోసం, బంధుప్రీతి కోసం తప్పులు చేస్తున్నారు. అలా చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇతర డిపార్ట్మెంట్ అన్నిటికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మీ యొక్క పోలీస్ అయితే ఏంటి, కళాకారులు అయితే ఏంటి, మెమరబుల్ థింగ్, మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా మా ప్రేక్షకుల కోసం చెప్తే? చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇంతసేపు చేస్తున్నాం కానీ మన పోలీసులు ఏం డ్యూటీ చేస్తారు, వాళ్ళని ప్రజలు ఏమనుకుంటారు పోలీస్ డ్యూటీలా అనే సందర్భం ఇంకా మనం మాట్లాడుకోవాలి. అన్ని బయట విషయాలు మాట్లాడుతున్నాం. మన డిపార్ట్మెంట్ పరంగా ఉన్నా కాబట్టి డిపార్ట్మెంట్ గురించి వేరే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి అందులో కూడా చెప్పండి. అయితే ఎండనక వాననక అష్ట కష్టాలు పడి నిద్ర లేమితోని భోజనాలు దొరకక సమయంలో ఎక్కడో పోతారు డ్యూటీ, బందోబస్తు డ్యూటీ. ముఖ్యమంత్రి వస్తుంటాడు, ఇంకెవరు గవర్నర్ వస్తుంటాడు, లేకుంటే ఇంకెవరో విఐపి పెద్ద వ్యక్తి వస్తుంటాడు. అలాంటి టైంలో భోజనం దొరకదు, నిద్ర ఉండదు, సరైన కూర్చోవడానికి ఒక కుర్చీ కూడా దొరకదు. అలాంటి సందర్భాలలో కూడా పోలీసులు ఎంతో శ్రమపడి తమ ఫ్యామిలీస్కు దూరంగా ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ తమ సొంత పనులన్నీ మానుకొని డిపార్ట్మెంట్ కోసం సేవ చేయడం జరుగుతుంది. అలాంటి వారికి ఎట్లా ఉన్నాయి వాళ్ళ సేవలు అనేది ఇప్పుడు కొంచెం మనం పాట ద్వారా వివరించు. చెప్పండి. ప్రజలు ఏమనుకుంటారు పోలీసుల గురించి అనేది వాళ్ళ ఇన్న మాటలనే నేను పాటగా మలిచడం జరిగింది. మీ స్పెషాలిటీ అది కదా, తాజా ఏముంటది, న్యాచురాలిటీ మీ యొక్క కవితలో కానీ పాటల్లో కానీ ఏదున్నా న్యాచురాలిటీ ఉంటుంది. గూడెంలోని గుడిసెబోలే ఓ పోలీస్ అన్న, నీ గుణం ఎంత చల్లనేదే ఓ పోలీస్ అన్న. గూడెంలో గుడిసె, గూడెం అంటేనే ఎక్కడో సిటీకి దూరంగా ఎక్కడో ఉంటుంది గూడెం. అక్కడ కూడా ఒక బిల్డింగ్ కాదు, గుడిసె. అక్కడ గుడిసెలో ఎంత చల్లగుంటుంది మనకు, అది గూడెం. ఈ కాలుష్య వాతావరణానికి అన్నిటికీ దూరంగా ఉండేదే గూడెం. అక్కడ ఒక గుడిసె. అక్కడ ఎంత చల్లదనం ఉందో, అక్కడ ఎంత మంచి ఉందో, ఎంత ప్రేమదనం ఉందో, నీ గుణం కూడా అంత చల్లదనం అనేది తీసుకుని నేనే పల్లవిగా గూడెంలో పాల్గొనటం. కళాకారులు, కవులు చాలా మంది నాకు మిత్రులు ఉన్నారు. పుస్తక జ్ఞానం, పుస్తక పట్టు. నేను డ్యూటీ లేని సమయంలో నేను ఆ సమయాన్ని వృధాలకు వాటికి వీటికి వినియోగించను. ఆ సమయాన్ని నేను పుస్తక పఠనానికి, టీవీ వాచింగ్, కవులతోని, కళాకారులతోని మాట్లాడడం చేసి అట్లా నేను అవగాహన పెంచుకోవడం జరిగింది. తర్వాత హిందువుల గ్రామం కూడా చిన్నప్పటి నుంచి కూడా పుట్టినీళ్ళు, కళాకారులకు పుట్టినీళ్ళు ఇది. మిర్యాల వెంకటరెడ్డి గారు, కల్లు కృష్ణారెడ్డి గారు, నగిరే వెంకయ్య గారు, ఇలాంటి వారు, కట్ట వెంకరెడ్డి గారు, ఇలాంటి వారంతా కూడా బాగా కళాకారులు, హిందువుల కళాకారులకు పుట్టినీళ్ళు ఇది. ఇక్కడ సత్యహరిశ్చంద్ర అలాంటి డ్రామాలు నడిచి తర్వాత తరంలో అప్పుడు పౌరాణిక నడిచిన తర్వాత సాంఘిక నాటకాలు కూడా నిపురవలు అనే డ్రామా కూడా ఇక్కడ అప్పుడు చిలకలూరుపేట సీత అనే ఉండేది. ఆమెను తీసుకొచ్చి కూడా ఇక్కడ నాటికలు వేసిన సందర్భాలు ఉన్నాయి. మన కృష్ణారెడ్డి సారు ఆమె డాన్సరు, నటి. తర్వాత సురభి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వేయటం నేను చూశాను. ఒక సందర్భంలో సురభి వాళ్ళది తిప్పర్తిలో డ్రామా డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ముందే డబ్బులు వసూలు చేసుకుంటారు ఆ రోజులో. వేసుకొని మొత్తం లైటింగ్ వేసుకుంటూ అందరికి ప్రచారం చేసి ఊర్లలో టికెట్లు ముందే అమ్ముకుంటారు వాళ్ళు. అన్ని అమ్ముకున్నారు, అయిపోయింది. తర్వాత శ్రీరాముని పాత్ర వేయాలి. అతనికి బాగా జ్వరం వచ్చింది. 100 పద్యాలు ఉంటాయి రాముడి క్యారెక్టర్. ఆ 100 పద్యాలు వేయాలని వాళ్ళు సందర్భంలో మొత్తం వెతుకుతున్నారు, ఎవరు కావాలి. మరి ఇప్పుడు అనౌన్స్ చేశారు, ఆల్రెడీ టికెట్లు అమ్ముకున్నారు, జనం వచ్చి మీద పడతారు, మొత్తం వాళ్ళ స్టేజ్ని గీజిని అన్ని భగ్నం చేస్తారు, ఆ డ్రామా ఫెయిల్ అయితే అనే ఉద్దేశంలో అట్లాంటి కళాకారుల కోసం ఎదురు చూస్తున్న సందర్భం అది.
అయితే వాళ్ళకి ఎవరో ఇట్లా మిర్యాల వెంకటరెడ్డి గారు ఎందుకుల వారు పౌరాణికల్లో అన్వేషణ చెయ్యి వారైతే సక్సెస్ చేయగలుగుతారు అని చెప్పారు వాళ్ళకి సురభి వాళ్ళకి సమాచారం ఇస్తే ఆ సురభి వాళ్ళు మా నాన్నగారి దగ్గరకు వస్తూ మా నాన్న అప్పుడు మేడిబాయ్ అని ఉంటుంది ఇక్కడ ఎందుగుల్లో అక్కడ మోటార్ తోలుతాడు ఆ మోటార్ తోలే సందర్భం అక్కడికి వెళ్ళారు వాళ్ళు అంటే బావి దగ్గర నడుచుకుంటూ బావి దగ్గరికి నడుచుకుంటూ పోయి మోటార్ తోలే ఫోన్లు లేవు బండ్లు లేవు సరి సౌకర్యాలు లేవు నడుచుకుంటూనే పోయి అక్కడ చెరువు పక్కన ఉంటది అక్కడ మేడిబాయ్ అని అక్కడికి వెళ్ళి వెంకరెడ్డి గారు ఇట్లా మీకోసం వచ్చాము ఇట్లా ఉన్నాయంటే అరే మరి సరే కరెక్టే గానీ 100 పద్యాలు కదా 1 కాదు 2 కాదు ఏమైనా తప్పు పోతే ఇబ్బంది అవుతుందేమో అంటే లేదండి ఇక మీరే రక్షించాలి మాకు ఎక్కడ వెతికినా కూడా గుంటూరు విజయవాడ హైదరాబాద్ అన్ని వెతికినాం ఎక్కడ కూడా మాకు ఈ కళాకారుడు దొరుకుతలేడు కాబట్టి మీరు ఎట్లయినా ఇది సక్సెస్ చేయాలి మాకు జనం మొత్తం టికెట్లు అమ్ముకున్నాం ఆల్రెడీ మేము వాళ్ళందరూ వచ్చి మా మీద పడి మా స్టేజీని మా షెడ్ అన్ని కూడా పీకేసే పరిస్థితులు ఉన్నాయి మా పరువు కాపాడాలి మీరు ఎట్లన్నా అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో మా నాన్నగారు ఒప్పుకొని ఆ ఒక రోజు మొత్తం అవి రివైజ్ చేసుకుని పద్యాలు మొత్తం 90 పద్యాలు పోయి తిప్పర్తిలో మా నాన్నగారు పద్యం ఎత్తుకుంటే వన్సుమోర్లు అప్పుడు వన్సుమోర్ అంటే పాడాల బలం ఎన్నిసార్లు 5 సార్లు కాదు 10 సార్లు అయినా వన్సుమోర్ అని ఎవరన్నా అంటే మళ్ళీ పాడాల్సింది ఆ పద్యం అట్లా 100 పద్యాలని ఒక్కొక్క పద్యాన్ని 3 సార్లు 4 సార్లు కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి ప్రేక్షకుల డిమాండ్ మేరకు బాగా పాడితే అయితే వాళ్ళు చాలా సంతోషపడి ఇంత చక్కని కొంత హిందువుల డ్రామా వేసినప్పుడు మరిగూడెం దగ్గర వాళ్ళు మూటలు కట్టి ఉండేది మూటలు కట్టి మీరాలంకిరెడ్డి పద్యం వచ్చింది మీరాలంకిరెడ్డి టోన్ అప్పుడు ఇంత పెద్ద మైకులు కూడా లేవు అప్పుడు లేకున్నా టోన్లు చాలా పెద్ద శృతి 2.5 3 4 శృతి ఉండే రాగాల గొంతులు ఉన్నాయి అప్పుడు మైకులు లేకున్నా ఆ శృతి గొంతు ఇక్కడి నుంచి అక్కడికి 30 కిలోమీటర్ దాకా ఉంటది ఉన్నా కూడా కిలోమీటర్ దాకా ఉంటది వాళ్ళు మొత్తం విని మీరాలంకరెడ్డి స్టేజ్ మోటార్ బంద్ చేసి మోటార్ దొరటోరు మోటార్ ఆపేసి ఉరికొచ్చి వాళ్ళ స్టేజ్ కడ కూర్చొని ఈయన సందర్భం అట్లా మా నాన్నగారు మంచి కళాకారుల ఆ సురభి వాళ్ళు ఏమడిగారు రెడ్డి గారు మీరు ఉండండి మా దాంట్లో నెలకు 1000 రూపాయలు ఇస్తాం ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే చాలా గొప్ప విషయం నెలకు 1000 రూపాయలు ఇస్తాం మీరు అన్ని పాత్రలు రాముడు వేస్తారు ఆంజనేయుడు వేస్తారు ఇది వేస్తారు అన్ని పాత్రలు వేయగలుగుతారు కాబట్టి మీరు మా దాంట్లోనే ఉండిపోండి మీకు 1000 రూపాయలు ఇస్తానంటే మా నాన్నగారు నేను కళని నమ్ముకున్నా కానీ అమ్ముకున్నా మీరు ఎప్పుడన్నా ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పండి వచ్చి వేసిపోతాను నేను 1 రూపాయి కూడా ఆశించను నేను కళని అమ్ముకోను అని చెప్పి మా నాన్న ఆ రోజులలో అంత నీతి న్యాయంగా అప్పుడు మీ నాన్నగారి యొక్క ఆశయమైనా మిమ్మల్ని మీలో ఇంత టాలెంట్ ఉన్నా ఇంత ఇది ఉన్నా ఎక్కడ మీరు పబ్లిసిటీ చేసుకోరు నేను రెండు సంవత్సరాలు మిమ్మల్ని ఇంటికి కాబట్టి 2 సంవత్సరాల నుంచి కూడా ఎందుకు అసలు మీకు ఈ పబ్లిసిటీ ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు మీకు పబ్లిసిటీ అనేది మనం చేసుకుంటే వచ్చేది కాదు ప్రజల నుంచి రావాలి అనేది వాళ్ళ గుండెలోతుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి రావాలి ప్రోగ్రామ్స్ చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేజీల మీద అక్కడ వేల జనాభాలో కూడా మా కళా బృందం ద్వారా రాజశేఖర రెడ్డి గురించి వాళ్ళ గురించి కూడా పాటలు రాసి పాడడం జరిగింది షర్మిల గారు కూడా మా ఇంటికి రావడం జరిగింది ఎందుకులకి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మా ఇందుగులకు వచ్చి మా అన్న కొడుకు పేరు పెట్టి పోవడం జరిగింది అప్పట్లో సందర్భంలో అయినా కూడా మేము ప్రచారం చేసుకోవాలనుకో ఎందుకంటే పబ్లిక్ లో వాళ్ళ గుండె లోతుల నుంచి రావాలి కానీ మనం నేను గొప్ప నేను ఇట్లా అట్లా అని చెప్పుకోవడం మాకు ఇష్టం అంటే కళని కళాకారుల్ని పరిచయం చేయాల్సిన బాధ్యత మా వంతు మేము చేస్తుంటుంటాం కదా అందులో భాగంగానే మిమ్మల్ని చేసాం తప్ప మీ వేరే ఉద్దేశం కాదు ఇంకో విషయం ఏంటంటే మీరు ఇంతగానం కళ ద్వారా మీ డిపార్ట్మెంట్ బాగా ఫేమస్ అయ్యారు తర్వాత జనాలు దుర్గారెడ్డి సార్ అంటే వచ్చిందంటే మార్చిపోతారని ఫిక్స్ అయిపోయినారు గ్రామాలలో నాటసార కానివ్వండి మహిళల శిశు విక్రయాలు కానీ ఇంకా ఏదైనా సరే దుర్గారెడ్డి సార్ గుమ్మం వస్తుంది దుర్గారెడ్డి సార్ వస్తున్నాడు అంటే ఇంకా వాళ్ళు ఆటోమేటిక్గా మాయ చేసిపోతున్నాయి కాడి తీసుకొని వచ్చారు అసలు ఈ జర్నీలో పోలీస్ డిపార్ట్మెంట్ గా పోలీస్ గా సాటిస్ఫాక్షన్ ఉందా మీకు ఒక కళాకారునిగా ఒక కళని ద్వారా ప్రజలను మేల్కొని ఇది సాటిస్ఫాక్షన్ ఉందా ఏముంది కళాకారుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది దాంతోనే గౌరవం పొందిన నేను దాంతోనే చేసిన డ్యూటీ దగ్గర కూడా మంచిగానే డ్యూటీ కూడా చాలా సిన్సియర్ గా కఠినంగా ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా ఎవరైనా పేదవాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళకు టిఫిన్కి కానీ దేనికి కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు ఒక 50 రూపాయలు వేయడం 100 రూపాయలు వేయడం మన స్థాయిని బట్టి ఏదైనా ఇంకా గ్రామంలో ఏదైనా పెడితే 5,000 చందా వేయడం పేద కళాకారులు మాకు ఇబ్బంది ఉందంటే 2,000 3,000 చందాలు వేయడం ఇట్లనే కానీ మనం డిపార్ట్మెంట్ లో కూడా మనం ఏం ఆశించి ఎవరిని సందర్భం వచ్చింది కాబట్టి అడుగుడు తెలియదు మీకు ఇబ్బంది లేకపోతే చెప్పండి మీరు డిపార్ట్మెంట్ లో కూడా స్ట్రిక్ట్ అని తెలిసింది సొంతం మీ తోడబుట్టిన అన్నని వెంటబడి అసలు ఒక 10 కిలోమీటర్లు కేసులో వెంటబడి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో వేసారని తెలిసింది
వస్తాయి. ఇప్పుడు కొత్తగా నాకు జాబ్ వచ్చింది, ఇప్పుడే ట్రైనింగ్ నుంచి వచ్చినాం. మంచి ఆశయం మీద, మంచి యూత్ మీద ఉన్నాము. ఉన్నప్పుడు సొంత మా అన్న కేసు వచ్చింది, వస్తే దొరకకుండా కొంచెం వేరే కేసులో పరారయ్యి ఉన్నాడు. ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేశారంటే, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు డిపార్ట్మెంట్లో, ఆయనకైతే తెలుస్తుంది, ఆయన ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఆయనకు వస్తాయి, ఆయన్నే పంపించండి అని పై అధికారుల ఆదేశాలు రావడం జరిగింది. జరిగినప్పుడు నేను ఇక అక్కడ సొంత అన్న అని ఆలోచించే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఒక తప్పు చేసినప్పుడు అన్నైనా ఎవరైనా, మనం సొంతం భార్య అయినా ఎవరైనా తప్పు చేసినప్పుడు డిపార్ట్మెంట్ పరంగా తప్పుగానే చూడాలి. ఎందుకంటే మనమే చేయండి, సమాజానికి మనమే మెసేజ్ ఇస్తాం. మన అన్న అని చెప్పి మనం స్వార్థంతో ఆయన పక్కకు దాచి దానికి ఫైరోల్ చేసి ఆయన ఏదో చేస్తే, మనం వేరే వాళ్ళకు డ్యూటీ కరెక్ట్గా మనం ప్రజలలో తిరిగి ఊరూరు తిరిగి ప్రచారం చేసే వ్యక్తులం, కళా బృందాల ద్వారా చేస్తున్న వ్యక్తులు మనమే అలా ఆశ దానితో నేను మా అన్నాన్ని కూడా చూడకుండా ఒక 10 కిలోమీటర్లు వెంట పడి, అసలు వెహికల్ చిలకలక ముళ్ళు గుచ్చుకుంటుంటే పరిగెత్తి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి మా అధికారులు కూడా నన్ను శభాసమ్మ అభినందించారు, నాకు అవార్డు కూడా ఇచ్చారు. అంతే కదండి ఈ రోజుల్లో. మళ్ళీ తర్వాత మా అన్న ప్రేమ ఉంటది కదా, డిపార్ట్ పరంగా ఒప్పజెప్పాను. మళ్ళీ ఆయన నేనే బయటికి తీసుకొచ్చాను. చట్ట ప్రకారం మళ్ళీ బంధుత్వం అన్నదమ్ముల రక్త సంబంధం కాబట్టి నేనే పైసలు ఖర్చు పెట్టుకోవడం, మళ్ళీ ఆయన బయటికి ఆ కేసు నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. చాలా అంటే చాలా గ్రేట్ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో తమకున్న పలుకుబడికి పరిచయాలతోని రాజకీయ నాయకులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానీ, వారి యొక్క బంధువులు ఎక్కడో తెలిసి తెలియని ఫ్రెండ్స్ని కూడా కాపాడుతున్న ప్రయత్నం చేస్తారు. అలాంటిది మీరు స్వయంగా మీ స్వహస్తాలతో వెంటపడి వేటాడి 10 కిలోమీటర్లు పరిగెత్తి ఒక సొంత అన్నం తీసుకొచ్చి జైలు పెట్టడం అనేది చాలా గ్రేట్ విషయం. అది హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ప్రజల మీద చైతన్యపరిచే కార్యక్రమాలు కాకుండా జానపదంలో కూడా మీకు అందవేసిన చేయడం తెలిసింది. మా ఐడెంటిటీ కోసం ఒక జానపద గేయం, కొంచెం బావ మరదల్లా సరసాలు, పల్లెటూరు భాషలు అట్లా ఉంటాయి. అవి ఏంటంటే పల్లె జనులు పనులు చేసి అలసిపోయి తన బాధను మర్చిపోవడానికి ఆ రోజులలో పాడుకునే జానపదాలు. జానపదం అంటే జనపదం. అయితే ఒక రంగమ్మ ఉంటది, ఆ రంగమ్మ, ఆ బావ, ఆ రంగమ్మ, ఆ ఇద్దరు సరసాల మాటలే జానపదం. ఓకే. ఏంది రంగమ్మో వలలో, బావ అడుగుతుండన్నట్టు రంగమ్మని, బావ ఏంది రంగమ్మో వలలో చిన్నబోయినావో వలలో, నీ ముద్దు పురుషుడే వలలో నీ కాడికొస్తుంటే వలలో. బరదల కాడికి బావ వస్తుండు, వచ్చి ఏంది చిన్నబోయి కూర్చుని ఏంది రంగమ్మ నువ్వు అని అడుగుతుండు. అప్పుడు రంగం ఏం సమాధానం చెప్తుంది, ఏంది ఆయన బాధ ఏంది, రైకే కావాలంటివి రంగు పూల కోకే దేవాలంటివే, రంగమా రైకే కావాలంటివే రంగు పూల కోకే దేవాలంటివే, రైక కోసమని సైకిల్ వేసుకొని బస్తీకినే పోయి బజార్లు తిరుగుతుంటే గల్ల చుక్క రవిడిగాడు రంగు సైడ్ అన్నాడు, సైడు కులా ఎన్నో సైకిల్ తీసుకోండు, చేతుల కత్తి చూపిండులా జబులు లూటీ చేసిండో వాడు, చేతుల కత్తి చూపిండునా జబులు లూటీ చేసిండు, రైకే కావాలంటివే రంగు పూల కోకే కావాలంటివే, రంగమ్మ పూలు కావాలంటివే మల్లె పూల మాలే కావాలంటివే, రంగమ్మ పూలు కావాలంటివే మల్లె పూల మాలే కావాలంటివే, పూల కోసమని ఇంద్రారెడ్డి బాయి కాడ చాటుగా తోటకెళ్ళి పూలు కోయబోతుంటే, కట్ట మీద కూర్చొని కాని పెట్టే పాటేలు, ఒక్క తన్ను దన్నిండే నా ముడ్డి విరిగా కొట్టిండే, పూలు కావాలంటివే మల్లె పూల మాలే దేవాలంటివే, రంగమా మనసైంది రమ్మంటివే మా పటేల ఇంటికి రమ్మంటివే, రంగమ్మ మనసైంది రమ్మంటివే మా పటేల ఇంటికి రమ్మంటివే, అందరూ బండి నాక చీకటయ్యి నాక అడుగులోన అడిగేస్తూ గోడ దూకి వస్తుంటే
కర్రె కుక్కలు రెండు నన్ను కరవరాని చోట గరిచనే రగబా. కర్రె కుక్కలు రెండు నన్ను కరవరాని చోట గరిచనే. మనసైంది రమ్మంటివే రంగబా, మా పటేల రమ్మంటివే. కైకే కావాలంటివే, రంగు పూల కోకే దేవాలంటివే. ఇట్లా బావమర్దలు సరసగా నవ్వుతూ పోలీసు ఎంత కఠినాత్మకంగా ఉంటారు అనిపించుకున్నాడు. ఈ రొమాంటిక్ యాంగిల్ కూడా భలే ఉంది సార్. అదే మరి మీలో ఇంత టాలెంట్ ఉంది, ఎన్ని పాటలు రాశారు, ఇంత చేశారు. మీకు ఈ సినిమా ఆఫర్లు కానీ వేరే ఎవరైనా పాటలు రాయమని ఎటువంటి ఆఫర్లు ఏం రాలేదా? వచ్చినాయి. శంకర్ అని మనకు చిలుమర్తిలో ఉంటాడు డైరెక్టర్ గారు. శంకర్ ఎన్కౌంటర్ ఇవన్నీ తీసిన అతను. అయితే మా నాన్న అభిమానం. మా నాన్నగారు పౌరాణిక నాటకాలు వేసే సమయంలో చిలుమర్తికి పోయి ఆ స్టేజ్ మీద వేస్తుంటే ముందు వరుసలో కూర్చున్నాయి. మా నాన్న అంటే చాలా అభిమానం. వారు వాళ్ళ నాన్న ఈ మొత్తం ఈయనకు కూడా వచ్చినాయి. ఈయన కూడా అక్కడ రాస్తాడు పాడతాడు అని తెలుసుకొని ఒకసారి ఇంటికి పిలిచిండు. హైదరాబాద్ ఇంటికి పంజగుట్ట వెళ్ళాం జరిగింది. అయితే ఆయన ఏం కోరిందంటే, సార్ మరి ఇక్కడ ఉండాలి, ఒక 2-3 నెలలు ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉంటేనే అది సాధ్యపడుతుంది, మీరు ఇక్కడ ఉండి రాస్తుండాలి చేయాలి, కానీ మీరు ఉద్యోగం చేసుకుంటూ చేస్తా అంటే కలవదని ఆయన చెప్పడం జరిగింది. అయితే అప్పుడు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల ఉద్యోగం సెలవు 3 నెలలు పెట్టిపోయే పరిస్థితి కూడా లేకుండే. తర్వాత కొన్ని రాష్ట్రం సక్సెస్ అయితే లేకుంటే అక్కడే ఉండాలంటే కలవదనే ఉద్దేశంలో రావడం జరిగింది. తర్వాత ఈ దొరతనం మాకు వద్దని ఒక సినిమా తీశారు, రామకృష్ణ గారు ఉండే. అందులో ఒక చిన్న పాత్ర కూడా నేను చేయడం జరిగింది. ఈ దొరతనం మాకు వద్దని ఆ సినిమాలో నటించడం జరిగింది. అలా ఒక చిన్న పాత్ర, పాలేరు పాత్ర. అది దొరలకు వ్యతిరేకంగా తీసారు. అది ఇక్కడ నల్గొండ దగ్గరే, నల్గొండ కళాకారులతోనే ఎంగనగూడెం అతని ఆలయ దగ్గర ఇక్కడిక్కడ కళాకారులతోని, సూర్యాపేటలో కొత్త ఇక్కడిక్కడ కళాకారులతో తీయటం జరిగింది. అప్పుడు అందులో ఒక చిన్న పాత్ర, నాకు ఒక విలేకరుగా పనిచేశాను. నేను పేపర్ విలేకరు. ఉదయం పేపర్లో చేశాను, ప్రజాపూర్లో చేశాను, ప్రజా పోరాటంలో చేశాను. చేసిన సందర్భంలో నేను ఇంటర్వ్యూ కోసం పోయిన వాళ్ళు తీస్తుంటే నా హావభావాలు అవన్నీ చూసి, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ మీకు అంటే, అవునంటే నాకు కూడా ఒక పాత్ర ఇవ్వడం జరిగింది. అప్పుడు రామకృష్ణ గారు డైరెక్టర్. ఆ సినిమాలో ఇద్దరుతో మాకు సినిమాలో నటించడం. తర్వాత జాబ్ లోకి వచ్చింది కాబట్టి తెలంగాణ అవతరణ దినం సందర్భంగా ఉత్సాహంగా ఉల్లాసంగా తెలంగాణ వచ్చిన సంతోషంలో ఆ పాటను రాయడం జరిగింది. ఒక్కసారి. తెలంగాణ అవతరణ దినం ప్రపంచంలోనే ఘనం, ఎంతో మంది ప్రాణాలిచ్చి తెచ్చుకున్న తెలంగాణము, కోట్ల గొంతుకలు పాడుకునే ప్రాణమైన గానము. తెలంగాణ అవతరణ దినం ప్రపంచంలోనే ఘనం, ఎన్నో ఏళ్లుగా అనగదొక్కబడిన తెలంగాణ పులి బిడ్డలు, ఎన్నో ఏళ్లుగా అనగదొక్కబడిన తెలంగాణ ముద్దు బిడ్డలు, కొన్నేళ్లుగా రాష్ట్రం కోసం కొదుమ సింగాలైన బిడ్డలు, 60 ఏళ్ల ఆకాంక్షను అందరిని మెప్పించి ఒప్పించి రప్పించినట్టి తెలంగాణ అవతరణ దినం ప్రపంచంలోనే ఘనం, ఎంతో మంది ప్రాణాలిచ్చి తెచ్చుకున్న తెలంగాణమో, కోట్ల గొంతుకలు పాడుకునే ప్రాణమైన గానమో. నీ భాషను యాసను దాచినోన్ని, సంపద సంస్కృతి దోచినోన్ని, నీ భాషను యాసను దాచినోన్ని, సంపద సంస్కృతి దోచినోన్ని, నీ నీరును దోసి నోరు కొట్టినోన్ని, నీ నీరును దోసి నోరు కొట్టినోన్ని, నీ భూమిని దోసి ఫ్యాక్టరీ కట్టినోన్ని, నీ భూమిని దోసి ఫ్యాక్టరీ కట్టినోన్ని, గులాబీ దండు గట్టి గుబులునే తిట్టించి గడగడలాడించి పారదోలినట్టి తెలంగాణ, అబ్బా తెలంగాణ, ఓహో తెలంగాణ, ఆహా తెలంగాణ, ఆ తెలంగాణ అవతరణ దినం ప్రపంచంలోనే ఘనం, ఎంతో మంది ప్రాణాలిచ్చి తెచ్చుకున్న తెలంగాణమో, కోట్ల గొంతుకలు పాడుకుని ప్రాణమైన గానమో. 20 సూత్రాల పథకాలని 60 ఏండ్లు మభ్య పెట్టినోన్ని, పెద్ద మనుషుల ఒప్పందమని గద్దె దిగకుండా కూర్చున్నోన్ని, నోటుకు ఓటు లేదని చాటు బేరాలిక సాగవని, గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలంగాణ పౌరుషం చూపిన తెలంగాణ, అబ్బా తెలంగాణ, ఓహో తెలంగాణ, ఆహా తెలంగాణ, ఆ తెలంగాణ అవతరణ దినం
ప్రపంచంలోనే ఘనం ఎంతో మంది ప్రాణాలిచ్చి తెచ్చుకున్న తెలంగాణము కోట్ల గొంతుకలు పాడుకునే ప్రాణమైన గానము తెలంగాణ అవతరణ దినం ప్రపంచంలోనే ఘనం. అద్భుతంగా పడుతుంది సార్. అయితే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత సంతోషంగా పండుగ. ఆ. తెలంగాణ రాకపూర్వం తెలంగాణ కోసం ఏమన్నా పాటలు పాడారా? తెలంగాణ రాకముందు కవితలు రాసిన పాటలు అవే ఏమన్నా మా ఐటెం ప్రేక్షకుల కోసం? ఇప్పుడు మొన్ననే పాకిస్తాన్ ఇండియా యుద్ధం చూసాం. ఈ మతాల కోసం కులాల కోసం కొట్లాడటం, ఒకరి ప్రాణాలు బలిగొనటం, ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఒక జంతువులు కూడా అలా ప్రవర్తించు మనుషుల్ని కులాల పేరు పెట్టి మతాల పేరు పెట్టి అడిగి మీరు ఏ కులం, హిందువా నువ్వు ముస్లిమా నువ్వు అదే అని చెప్పి అడిగి కాల్ చేయటం నా పహల్గాంలో చూసాం. పాకిస్తాన్ మనకు యుద్ధం దరిదాపులోకి వచ్చి కూడా ఆ ట్రంప్ వల్ల కొంచెం అమెరికా వాళ్ళ సహకారంతో ఆ యుద్ధం ఆగిపోవడం, లక్షలాది మంది ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం నుంచి తప్పుకున్నాము. అట్లా కులాలు మతాలు వద్దు, అంతా కలిసిమెలిసి హిందూ ముస్లిం బై అందరం కలిసిమెలిసి ఉందాం. అందరం క్రిస్టియన్స్ బౌద్ధులు అందరం కలిసిమెలిసి హాయిగా ఉందాం. ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉన్నా కూడా సర్వమత సమ్మేళనంగా నడుస్తుంది మన భారతదేశం. అలాంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయకండి, అలాంటి భారత అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండండి. మతాల కోసం మారణ హోమం ఎందుకురా, మసీదులోనే మాధవుణ్ణి కనవెందుకురా, అల్లాయే అల్లా యేసు రామా, మతాల కోసం మారణ హోమం ఎందుకురా, మసీదులోనే మాధవుణ్ణి కనవెందుకురా, ఎవరి దారి వారిది ఎవరి తీరు వారిది, ఎవరి దారి ఏదైనా వాడొక్కడే సారథి, దారులు వేరైతేందిరా గమ్యం ఒకటే సోదరా, దారులు వేరైతేందిరా గమ్యం ఒకటే సోదరా, మతాల కోసం మారణ హోమం ఎందుకురా, మసీదులోనే మాధవుణ్ణి కనవెందుకురా, రాజ్యాన్ని విడిచను రాముడు మహబత్తు పంచను అల్లా, సిలువ మోసి అలిసిపోయి ప్రాణాలే విడిచను క్రీస్తు, రాజ్యాన్ని విడిచను రాముడు మహబత్తు పంచను అల్లా, సిలువ మోసి అలిసిపోయి ప్రాణాలే విడిచను క్రీస్తు, దేవుళ్ళంతా ఒకటేరా దేవులాట మనకెందుకురా, దేవుళ్ళంతా ఒకటేరా దేవులాట మనకెందుకురా, మతాల కోసం మారణ హోమం ఎందుకురా, మసీదులోనే మాధవుణ్ణి కనమెందుకురా, మనమంతా భారతీయులం మనదంతా మానవత్వం, భిన్నత్వంలో ఏకత్వం భారతీయ ఔన్నత్యం, నమాజులోనే సమాజముందిరా సోదరా, పూజల్లోనే పుణ్యముందిరా సోదరా, అందుకే మతాల కోసం మారణ హోమం ఎందుకురా, మసీదులోని మాధవుణ్ణి కనవెందుకురా, అల్లాయే అల్లా రామా ఓ యేసు, అల్లాయే అల్లా రామా ఓ యేసు. ఇక్కడే చదువుకున్నాను, చదువుకొని ఎస్ఐగా అయ్యాను. కాబట్టి మీరు కూడా క్రమశిక్షణతోని కృషి చేసి మంచిగా చదువుకొని మీరు కూడా మంచి పోలీస్ ఆఫీసర్లు, మంచి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ లాగా, డాక్టర్ లాగా, కలెక్టర్ లాగా కూడా కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను ఇక్కడ ఏ స్కూల్లో చదువుకున్నాను, ఒక ఆఫీసర్గా ఎదిగాను. కాబట్టి మీరు కూడా క్రమశిక్షణ బాగుండాలి, చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, వేరే చెడు అలవాట్లన్నీ మానుకొని చదువు మీదనే బాగా శ్రద్ధ పెట్టి చేస్తే పేదవాళ్ళు కూడా ఇలా ఎంతో మంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి నేను ఇచ్చే సందేశం ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టండి, కష్టం అనుకోకండి, ఇష్టంతో చదవండి. ఆ ఇష్టంతో చదివినప్పుడు మీరు కూడా మంచి ఆఫీసర్లు అవుతారు. కాబట్టి మీరు ఇది సద్వినియోగం చేసుకోండి. చూశారు కదా, కాకి వనంలో కోకిల తన గానంతో తన యొక్క కలంతో
ఎన్నో సమస్యల్ని తీర్చాడు, ఎంతో మందిని మేల్కొల్పాడు, మరెంతో మందిని చైతన్యం కలిగించాడు. ఇక మీదట ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత కూడా తన యొక్క తపనని ఆపనంటున్నాడు. ఇంకా బృందాన్ని పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి పేద ప్రజల్ని చైతన్యవంతం చేయడమే తన లక్ష్యమని చెప్తున్నాడు. ఓవరాల్ గా తన లైఫ్, తన పోలీస్ జాబ్ చేస్తున్నప్పటికీ ఒక కళాకారుడు చెప్పుకోనికే ఇష్టపడతాను. నేను పోలీస్ జాబు నిబద్ధతతో పనిచేస్తాను, డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రజల గురించి ఆలోచిస్తానని చెప్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి రేర్ పోలీస్ ఆఫీసర్లు చాలా తక్కువ కనిపిస్తుంటారు. అలాంటి వ్యక్తే రియల దుర్గారెడ్డి గారు. తన ఎస్ఐగా ఉన్నారు. తన ఎస్ఐ ఉంటూనే ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎక్కడైతే నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో వారికి కౌన్సిలింగ్ ఇస్తూ తన వంతుగా సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మరెన్నో అవార్డులు రివార్డులు పొందాడు. ఇక మీదట కూడా తన యొక్క తపని కొనసాగిస్తుంటున్నాడు. మనం కూడా తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. ఇలాంటి ఆఫీసర్లు ఎక్కడ కనిపించరు, వినిపించరు. ఆయన తన గలంతోని, తన యొక్క కవితతోని, తన యొక్క పాటలతోని ఎంతో మందిని చైతన్యపరుస్తున్నాడు. కెమెరామెన్ సతీష్తో నాగేంద్రచారి, ఇందుగుల. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లల్ని కొట్టి